నమస్తే, నేను కప్పర్ ప్రసాదరావు. మీరు చూస్తున్న అమ్మా న్యూస్. ఏది నిజం కార్యక్రమానికి స్వాగతం. ఏది నిజం కార్యక్రమంలో మనం పత్రికల్లో వస్తున్నటువంటి వార్తలు ఏంటి, వాటి వెనుక దాగున్నటువంటి అసలు రహస్యాలు, వీటిని వెలికి తీసేటువంటి కార్యక్రమం ఏది నిజం. ఏది నిజం కార్యక్రమంలో ముందుగా మనం ఈరోజు ఆంధ్రజ్యోతి దినపత్రికను చూద్దాం. ఆంధ్రజ్యోతి దినపత్రికలో ప్రధానమైనటువంటి వార్త సివిల్స్ లో తెలుగు తేజాలు. నారాయణపేట ఎస్పీ కుమార్తె ఉమారత్కి 3వ ర్యాంక్. టాప్ 100లో 9 మంది మనోళ్లే, 40 మందికి పైగా క్వాలిఫై. ఇది చాలా మనం గడిచదగ్గటువంటి వార్త. మన తెలంగాణ అమ్మాయికి తెలంగాణ రాష్ట్రం నుంచి సివిల్స్ లో 3వ ర్యాంకు రావడం చాలా గొప్ప విషయం. ఇది కూడా నారాయణపేట ఎస్పీ కుమార్తె ఉమారత్కి వచ్చినటువంటి గొప్పదనం ఇది. ఈ తర్వాత ఇంకోటి, అమ్మాయిలు కూడా ఎక్కువ అమ్మాయిలే క్వాలిఫై కావడం, అమ్మాయిలే ర్యాంకు రావడం కూడా మనం గమనిస్తూ ఉన్నాం. అట్నే ఇంపార్టెంట్ పొలిటికల్ న్యూస్ ఏంటంటే, సిట్టింగ్లకు టికెట్ కట్ట అనేది తెలియదు. మొత్తం టీఆర్ఎస్ పార్టీలో ఒక గందరగోళం నెలకొన్నది. టికెట్లు వస్తాయా రావనేటువంటి ఆందోళనలో సిట్టింగ్లు ఉన్నారు. సిట్టింగ్లు పక్కకు పోకుండా ఉండడం కోసం సిట్టింగ్లకే టికెట్లు ఇస్తా అని చెప్పి ముఖ్యమంత్రి గారు హామీ ఇచ్చారు. అయితే వెంటనే అందరిపైన సర్వేలు నిర్వహిస్తా ఉన్నారు. సర్వేలలో ఎవరికి మంచి మార్కులు వస్తే, ఎవరు బాగా ఉంటే వాళ్ళకి ఇస్తా అని చెప్పి ప్రకటిస్తా ఉన్నారు. మరి సర్వేల గుబులు నెలకొన్నది అనేది కూడా ఒకటి నాకు ఇంత కలుస్తా ఉంది. తర్వాత పుంజుకుంటున్న కాంగ్రెస్. రాహుల్ గాంధీ జోడో యాత్ర తర్వాత దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీకి 10% ఓట్ బ్యాంక్ పెరిగినట్టుగా చెప్తా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ పుంజుకుంటా ఉంది. కానీ పుంజుకున్నా కూడా ఇంకా మోదీ కంటే రాహుల్ గాంధీ చాలా వెనుకబడే ఉన్నారనేటువంటి వార్తలు వస్తా ఉన్నాయి. దీనిపైన కూడా మనం చర్చిద్దాం ఎట్లా ఉంది అనేది. తర్వాత దేవుడి భూమిని వదలే అంటే ప్రాజెక్టుల కోసము, పరిశ్రమల కోసము భూములు తీసుకుంటా ఉన్నారు. అందులో కూడా దేవాలయ శాఖ దేవుడి భూముల్ని కూడా తీసుకున్నారు, కానీ పరిహారం ఇవ్వట్లేదు దేవాలయాలకు అని చెప్పి మొత్తంగా సీతారామచంద్ర స్వామికి చెందినటువంటి 1140 ఎకరాల భూమిని ఎవరో చాలా భూదాతలు అప్పట్లో దేవాలయాలకు భూములు దానం ఇచ్చి దేవాలయాలకు రిజిస్ట్రేషన్ చేయించారు. ఆ భూమిని ఇప్పుడు ప్రభుత్వం లాక్కుంటా ఉంది. దీనిపైన కూడా మనం చర్చించాల్సినటువంటి అవసరం ఉంది. దీనిపైన కూడా మాట్లాడదాం. ఇవి ఈ రోజు ఆంధ్రజ్యోతిలో వచ్చినటువంటి వార్తలు. ప్రధానంగా మనం ఒకసారి ఈనాడు దినపత్రికను చూసినట్టయితే, ఈనాడు దినపత్రికలో కూడా అద్భుతాలు అమ్మాయిలే అని చెప్పి అమ్మాయిలు బాగా ట్యాప్ ర్యాంక్ లో వచ్చినటువంటి వార్త ఒకటి ప్రధానంగా కనబడుతుంది. అట్లే 24 నుంచి 3 పట్టాల పంపిణీ, పట్టాలు అందుకున్న గిరిజనులకు రైతు బంధు అని చెప్పి ఇంకో వార్త. అంటే 24 నుంచి 3 పట్టాలని పంపిణీ చేస్తా ఉన్నారు. ఈ నెల 2వ తేదీ నుంచే ప్రభుత్వం దశాబ్ది ఉత్సవాలు నిర్వహిస్తా ఉన్నది. ఈ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా అనేక కార్యక్రమాలను చేపడుతుంది. ఆ కార్యక్రమంలో భాగంగా 3 పట్టాల పంపిణీ కూడా చేపట్టాలని నిర్ణయించినట్టుగా మనకు కనబడుతుంది. అట్లనే భారత్ ఆస్ట్రేలియాది చిరకాల మైత్రి అని చెప్పి సిడ్నీలో ప్రవాస భారతీయుల భేటీలో ప్రధాని మోదీ. హారిస్ పార్క్ పేరు లిటిల్ ఇండియాగా మార్పు. బ్రిస్టెన్ లో మరో కాన్సులేట్ ప్రారంభిస్తామని వెల్లడి. మోదీ ఇస్ ద బాస్, అంటోనీ అల్బనీస్ ప్రశంసలు. ఇది దేశమంతా కూడా గర్వించదగ్గటువంటి అంశం. భారతదేశ ప్రధాని మోదీ ది బాస్ అని చెప్పి ఆ దేశ అధ్యక్షుడు ఆ ప్రధాని పేర్కొనడాన్ని మనం చాలా గర్వంగా, భారతీయులందరూ గర్వంగా చెప్పుకోవాల్సినటువంటి రోజుగా మనం చెప్పవచ్చు. అట్లనే మల్కపేట జలాశయంలోకి గోదావరి పరవళ్ళు అని చెప్పి మల్కపేట జలాశయంలో గోదావరి జిల్లాలో 9వ ప్యాకేజీలో వెటరన్ విజయవంతం. మెట్ట రైతుల స్వప్నం సాకారమైంది. రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం మల్కపేట పంప్ హౌజ్ లో మంగళవారం నిర్వహించిన వెటరన్ విజయవంతమైందని కాళేశ్వరం ఎత్తిపోతల 3వ దశ మధ్య మానేరు జలాశయం నుంచి ఎగువ మానేరు కలవడంతో 9వ ప్యాకేజీ ప్రధానమైనది. అంటే నీళ్లు విడుదల చేసింది, అంటే టెస్ట్ చేసిండ్రు. ఆ టెస్ట్ లో నీళ్లు వచ్చినాయి అనేది వార్త కూడా ఒకటి కనబడుతుంది. తర్వాత 18.30 లక్షల టన్నులకు కోత. ఆ మేరకు ధాన్యం సేకరణ లక్ష్యాన్ని కుదుర్చుకున్న పౌర సరఫరాల సంస్థ ప్రభావం చూపిన పంట నష్టం అనేటువంటి వార్త కూడా మనకు ప్రధానంగా ఈనాడు పత్రికలో కనబడుతుంది. తర్వాత లారీలో రాహుల్ ప్రయాణం. రాహుల్ గాంధీ అనేక రకాల ప్రయోగాలు చేస్తా ఉన్నారు. ప్రజల మధ్య పోవడానికి రకరకాల ప్రయత్నాలలో ఆయన వెళ్తా ఉన్నారు. అట్నే నిన్న రాహుల్ గాంధీ ఒక లారీలో ప్రయాణిస్తూ లారీ డ్రైవర్తో మాట్లాడుతూ లారీ డ్రైవర్ ఉన్నటువంటి సమస్యల్ని తెలుసుకున్నట్టుగా ఒక వార్త వచ్చింది. అది లారీలో రాహుల్ ప్రయాణం అని చెప్పి కూడా ఫోటో వేసి ఒక వార్త మనకి ఈనాడు దినపత్రికలో కనబడుతుంది. ఇంకొకసారి సాక్షి దినపత్రికను చూద్దాం. సాక్షి దినపత్రికలో వచ్చినటువంటి వార్తలు ప్రధానంగా సివిల్స్ లో మనోళ్ళు మెరిశారు. ఒకటి, 3 పట్టాల పండుగ, ఇది కూడా మిగతా పత్రికల్లో వచ్చిందే. తర్వాత స్టేట్ స్ట్రీట్ తో మరో 5,000 ఉద్యోగాలు అని చెప్పి కేటీ రామారావు అమెరికాలో ఇచ్చినటువంటి ఒప్పందానికి సంబంధించి కూడా ఒక వార్త మనకి ఇలా కనబడుతుంది. కాళేశ్వరం 3వ లింక్ పూర్తి. తొలి పంప్ హౌస్ వెటరన్ సక్సెస్.
మధ్యమాన నుంచి మల్కపేట గోదావరి పరవాళ్ళు 3 వారాల్లో రెండో పౌసుకు వెటరన్ అని చెప్పి ఇంకొక వార్త. పంచాయతీలకు 1,190 కోట్లు విడుదల నిన్న ప్రభుత్వం జీవో ఇచ్చింది. ఇందులో విడుదల చేసినట్టుగా చెప్తా ఉన్నారు. గ్రామాల్లో వివిధ పనులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం అధికారులతో భేటీలో నిర్ణయించిన మంత్రులు హరీష్ రావు అంటే నిధులు విడుదల కాలేదు, జీవో మాత్రమే విడుదలైంది. సీఎం అంటే అంతా కలిసి ఓడిస్తారు. నిన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు చాలా ఆసక్తికరమైనటువంటి కామెంట్ చేశారు. ఆయన పుట్టినరోజు సందర్భంగా ఆయన నన్ను సీఎం సీఎం అని చెప్పి నిలదీస్తా ఉంటే ఆ మాట అనకండి, సీఎం అందరు కలిసి నన్ను ఓడగొడతారు, కాబట్టి సీఎం అనేది ఎమ్మెల్యేలు అందరూ కలిసి ఎన్నుకునేటువంటి అంశం, కాబట్టి మీరు ఆ మాట అనొద్దు అని చెప్పి ఆయన మాట అంటే దీంట్లో ఇంకా కాంగ్రెస్ లో ఏ రకమైనటువంటి పరిస్థితి ఉందో ఈ వెంకటరెడ్డి గారి మాటలు చెప్పకనే చెప్తుంది. దీనిపైన కూడా మనం మాట్లాడడం. తర్వాత ఇతర రాష్ట్రాల్లోనూ కర్ణాటక ఫలితం రోడ్ మ్యాప్ రెడీ చేయడం ఏఐసిసి 24 ఢిల్లీకి రావాల్సిందిగా టీపీసీసీ ముఖ్యమంత్రి పిలుపు. ఎన్నికల వ్యూహానికి పదును పెట్టే యోజన. తెలంగాణ సహా పలు రాష్ట్రాల్లో నేతల మధ్య ఐక్యత ప్రధాన అంశంగా ఒక వార్త మనకు కనబడతా ఉంది. ఇది అట్నే నమ్మకమే పునాది అని చెప్పి నిన్న కిక్కిరిసిన సిడ్నీ ఇండోర్ స్టేడియం 20,000 మందికి పైగా అద్భుతం మోదీ నినాదాలు. ఆస్ట్రేలియా ప్రధాన విస్మయం అని చెప్పి నిన్న అక్కడ ఆస్ట్రేలియాలో జరిగినటువంటి ఒక సభకు సంబంధించిన పెద్ద ఫోటో. మోదీ ఆస్ట్రేలియా మధ్య భౌగోళికంగా చాలా దూరం ఉన్న హిందూ మహాసముద్రం నిరంతరం కలిపే ఉంచుతోంది. ఇతర దేశాల ఒప్పందాలకు ఒకప్పుడు 3Cలు అంటే కామన్వెల్త్, క్రికెట్, కర్రీ ప్రత్యేకతగా ఉండేవి. తర్వాత 3Dలు డెమోక్రసీ, డయాస్పోరా, దోస్తీగా మారింది. ఇప్పుడు అది 3Eలు ఎనర్జీ, ఎకానమీ, ఎడ్యుకేషన్ గా రూపాంతరం చెందింది. ఇరు దేశాల బంధాల్లో గాఢత ఈ నిర్వచనాలన్నింటినీ ఎప్పుడు అధిగమించి క్రికెట్ అయితే ఎన్నో దశాబ్దాలుగా కలిసి ఉంచుతూ వచ్చిందని చెప్పి ఈ యోగా చేరిందని చెప్పి మోదీ చెప్పినటువంటి మాటల్ని ప్రధానంగా సాక్షి దినపత్రిక రాసింది. ఇవి ఈ రోజు సాక్షి దినపత్రికలో వచ్చినటువంటి వార్తలు. మనం ఒకసారి వెలుగు పత్రిక చూద్దాం. వెలుగు దినపత్రికలో ప్రధానమైనటువంటి వార్తలు చూస్తే తిండి కల్తీలో రాష్ట్రం టాప్. అంటే ఆహార కల్తీ రాష్ట్రంలో చాలా పెద్ద ఎత్తున ఉన్నది. దీన్ని ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. ఫుడ్ సేఫ్టీ ర్యాంకులు అట్టడుగు. ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా రిపోర్ట్ లో వెల్లడి. ఫుడ్ క్వాలిటీ చెకింగ్స్ కూడా లేవు. రాష్ట్రంలో 50 మంది ఫుడ్ ఇన్స్పెక్టర్లు. 6 ఏళ్లైనా కల్తీ కట్టడికి చట్టం తేలే అని చెప్పి ఒక వార్త ప్రధానంగా వచ్చింది. ఇది అంటే 2017లో కూడా కేసీఆర్ అన్న మాటలు కూడా వేశారు. ఫుడ్ కల్తీ చేసిన వాళ్ళపై పీడీ యాక్ట్ కేసులు పెట్టి జైలుకి పంపుతాం, ఇందుకోసం కఠిన చట్టం తెస్తాం, అంతకంటే ముందు ఆర్డినెన్స్ జారీ చేస్తాం, ఫుడ్ ఇన్స్పెక్టర్లను నియమిస్తాం, అల్లం వెల్లుల్లి వంటివి రైతులతో పండించి ప్రాసెస్ చేసి తెలంగాణ బ్రాండ్ పేరు మీద అమ్మాలి, ఏ ఆహారమైనా కల్తీ చేస్తే ఉక్కుపాలను మోపాలి, కల్తీ చేయాలంటే వెన్నులో భయం పుట్టాలి అనేది 2017 మేలో ఉన్నతాలతో రివ్యూలో సీఎం కేసీఆర్ మాటలు కూడా ప్రధానంగా ఇచ్చింది. కానీ అవేవి అమల్లోకి రాలేదు, ఆచరణలోకి రాలేదన్నటువంటి వార్త మనకు స్పష్టంగా కనబడతా ఉంది. ఇంకపోతే అదే సివిల్స్ తెలంగాణలో ఆడబిడ్డకు 3 ర్యాంకు సత్తా చాటిన నారాయణపేట ఎస్పీ కూతురు ఉమాహారతి అని చెప్పి కూడా ఒక వార్త. పొడు పట్టాల పంపిణీ 24 నుంచి కార్యక్రమాన్ని స్వయంగా ప్రారంభిస్తా కేసీఆర్. పొడు భూములకు రైతు బంధు వర్తింపజేస్తాం. జూన్ 14న నిమ్స్ విస్తరణ పనులకు శంకుస్థాపన. రాష్ట్రవతరణ ఉత్సవాలపై 25 కలెక్టర్లతో కాన్ఫరెన్స్. ఉన్నత స్థాయి సమీక్షలో సీఎం కేసీఆర్ అని చెప్పి ఒక వార్త వచ్చింది. వరంగల్ జైలు స్థానాన్ని సీఎం కేసీఆర్ కుదువబెట్టిండు అని చెప్పి బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలో 1,150 కోట్లకు మార్టిగేజ్ చేసిండు కాంగ్రెస్ నేత బక్కా జెక్సన్. విషయం బయట వద్దనే పక్క రాష్ట్రం నుంచి అప్పు తెచ్చారని ఆరోపణ. ఇది ఒకటి కూడా. 10 రియల్ ఎస్టేట్ సంస్థల్లో 10 మంది మళ్ళీ గ్రో హురన్ రిచ్ లిస్ట్ లో వెల్లడి అని చెప్పి జి అమరేందర్ రెడ్డి, ఉపల్లి రామేశ్వరరావుకు సంబంధించినటువంటి వార్త కూడా ఒకటి ప్రధానంగా మనకు కనబడుతుంది. తర్వాత ఎంజిఎం మార్చులలో కుళ్ళుతున్న డెడ్ బాడీలు, పంచేని ఫ్రీజర్లు, భరించలేనంతగా వాసన, బయట స్ట్రక్చర్ల పైన గుర్తు తెలియని సవాలు, అవస్థలు పడుతున్న జనం అని చెప్పి ఒక ఇంపార్టెంట్ వార్త కూడా మనకు ఇది వెలుగుతున్న పత్రికలో కనబడుతుంది. ఇవి ఈ రోజు పత్రికలో వచ్చినటువంటి వార్తలు. ఇంకొక పత్రిక ఉంది, అది మనం ప్రభుత్వం యొక్క పత్రిక. ఇది నమస్తే తెలంగాణ. నమస్తే తెలంగాణలో ముఖ్యంగా మనకు వచ్చే వార్తలన్నీ కూడా ప్రభుత్వ అనుకూల వార్తలు మాత్రమే ఇందులో రాస్తా ఉన్నారు. కేవలం టిఆర్ఎస్ పార్టీకి కరపత్రికగా ఉన్నటువంటి ఈ పత్రిక అవతరణ వేడుకలు సంక్షేమ కానుక అని చెప్పి 21 రోజుల పాటు ధూమ్ధాం. ఏ రోజు ఏం చేస్తారు అనేది ఉన్నది. జూన్ 2న ఉత్సవాల ప్రారంభం, అమరులకు దివాలి, పతాకావిష్కరణ. జూన్ 3న రైతు దినోత్సవం, కర్షకులతో కలిసి సహపంక్తి భోజనాలు. జూన్ 4న సురక్ష దినోత్సవం, పోలీస్ శాఖ కార్యక్రమాలు. ఇట్లా అన్ని దాదాపు 21 రోజులు జూన్ 22 దాకా ఏమేమి ఉన్నాయి అనేది కూడా అన్ని ఇందులో ఉన్నాయి. 1,190 కోట్లు పంచాయతీలకు విడుదల ఒక వార్త. పంచాయతీ రాజ్లో 740 పోస్టుల భర్తీ అనేది కూడా ఒకటి కనబడుతుంది. కాళేశ్వరం ప్రపంచ పాఠం.
ఆరం పెట్టుబడి 450 కోట్లు, ఇట్లాంటి అన్ని ప్రభుత్వానికి అనుకూలమైనటువంటి వార్తలు, ప్రజలకు సంబంధించిన సమస్యలు కానీ ప్రజా అంశాలు కానీ ఇందులో ఏ ఒక్కటి కూడా నమస్తే తెలంగాణ దినపత్రికలో మనకు కనబడవు. ఎప్పుడు ఇందులో ఉండేటువంటి అవకాశాలు లేవు. ఇవి ఈ రోజు పత్రికలో వచ్చినటువంటి ప్రధాన అంశాలు. ఈ రోజు మనతో పాటు చర్చలో పాల్గొనడానికి అమ్మానేస్ బ్యూరో చీఫ్ సీనియర్ జర్నలిస్ట్ కృష్ణమూర్తి గారు ఉన్నారు. అలాగే పిసిసి ప్రధాన కార్యదర్శి చరణ్ కౌశిక్ యాదవ్ గారు కూడా ప్రస్తుతం మనతోటి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ఇద్దరికి స్వాగతం. నమస్కారం కృష్ణమూర్తి గారు. ముందుగా మనం నిన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి జన్మదినం జరిగింది. ఆ జన్మదినం సందర్భంగా జరిగినటువంటి కార్యక్రమంలో అభిమానులందరూ ఆయన్ని చాలా అభిమానంతో సీఎం సీఎం అంటూ నినాదాలు ఇవ్వడం, ఆ నినాదాలు విన్న వెంకటరెడ్డి సీఎం సీఎం అంటే అందరూ కలిసి ఓడగొడతారు కాబట్టి అట్లా నినాదాలు ఇవ్వద్దు అని చెప్పి ఒక మాట మాట్లాడారు. ముందుగా కృష్ణమూర్తి గారితో మాట్లాడారు. కృష్ణమూర్తి గారు చెప్పండి, నిజంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మాట్లాడిన మాటలను చూస్తూ ఉంటే ఇంకా కాంగ్రెస్ పార్టీలో ఒక రకమైనటువంటి నాయకులకు ఒక రకమైన భయము, ఎవరో మమ్మల్ని ఓడగొడుతూ కలిసికట్టుగా పైకి రానియడం అనేటువంటి ఒక అంటే ఇబ్బందికర వాతావరణం సమవుతుంది. ఏమంటారు దీనిపైన? అంటే ఇది కాంగ్రెస్ పార్టీలో అంతర్గత కుమ్ములాటల గురించి మీరు వ్యాఖ్య చేసిన కనిపిస్తా ఉన్నది. అది ఈ మధ్య కొంత తగ్గినట్టుగా మనకు అర్థమవుతుంది. ఎన్నికల సమయంలో ప్రజల్లో ఐక్యతగా వెళ్దామని వాళ్ళు భావిస్తున్నట్టుగా కనిపిస్తా ఉంది. ఇటీవల జరిగినటువంటి పార్టీ కీలక సమావేశంలో కూడా వాళ్ళు ఐక్యతను ప్రదర్శించారు. అయితే కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఏదైతే చేసినటువంటి వ్యాఖ్యలు ఉన్నాయో అది గతంలో అంటే 2018 ఎన్నికల సందర్భంగా టిఆర్ఎస్ నాయకులు సీఎం కేసీఆర్ తో పాటు మంత్రి కేటీఆర్ గతంలో చేశారు. పక్షంలోని సీఎం అభ్యర్థులుగా ఎవరు పోటీ పడుతారో వాళ్ళందరూ పోతారు అని చెప్పారు. ఖచ్చితంగా అదే జరిగింది. మీరు ఒకసారి గమనిస్తే రేవంత్ రెడ్డి కానీ, ఇక్కడ కిషన్ రెడ్డి కానీ, ఇక్కడ లక్ష్మణ్ కానీ, లేదంటే ఒక ఉత్తమ్ కుమార్ రెడ్డి, అక్కడ కూడా కాంగ్రెస్ తో కూడా జానారెడ్డి, తర్వాత కోమటిరెడ్డి వెంకటరెడ్డి, వీళ్ళందరూ ఎవరైతే టీకే అరుణ ఎవరైతే ముఖ్యమంత్రి పదకు పోటీ పడుతున్నాము, ముఖ్యమంత్రి పార్టీ గెలిస్తే అంటే కాంగ్రెస్ పార్టీ గెలిస్తే మేముంటాం, బీజేపీ గెలిస్తే మేముంటాం అని ఎవరైతే సీఎం అభ్యర్థిగా గతంలో కొంత తెర ముందు వచ్చారో వాళ్ళందరూ కూడా 2018 ఎన్నికల్లో ఓడిపోయారు. అంటే అధికార పార్టీ కొంతమందిని టార్గెట్ గా పెట్టుకుని ఓడిస్తుంది అన్న కోణంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఈ నిన్న జన్మదిన సందర్భంగా కార్యకర్తలు అంటే ఆ ఊరికి అనుకున్న ఏంది మళ్ళీ నన్ను ఓడగొడతారేమో అన్నట్టుగా ఆయన చెప్పుకుంటే నేను భావిస్తా ఉన్నారు. గతంలో జరిగింది కూడా ఇదే. అంటే ఎవరైతే మీరు ఒక ఇంట్రెస్టింగ్ అంశం చర్చకు తెచ్చారు, అంటే ముఖ్యమంత్రి అన్న అందరూ ఓడిపోయినారు అని చెప్పి. అంటే కేసీఆర్ గారు ఏమైనా చేతమ చేస్తున్నారా ముఖ్యమంత్రి అన్నలందరూ ఓడిపోవడానికి? లేకపోతే మాత్రం ఏం లేదు కదా, పార్టీలో అంతర్గతంగా ఉండేటువంటి ఇబ్బందులతోనే ఓడిపోయినట్టుగా తెలుస్తుంది. ఇంకోటి మనకు ఇంకొక విషయం మీద చాలా స్పష్టంగా మనం చర్చకి పెట్టుకోవాలి. తెలంగాణ వచ్చిన తర్వాత వచ్చిన మొట్టమొదటి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది అనుకున్నప్పుడు కూడా మీరు చెప్పినట్టే ఎవరెవరైతే ముఖ్యమంత్రిగా ఉంటారు అనుకున్నారో వాళ్ళని కాంగ్రెస్ పార్టీ నాయకులు స్వయంగా ఓడగొట్టినారని దాని తర్వాత పొన్నా లక్ష్మి అంటారు బహిరంగంగా వ్యాఖ్యానించిన సందర్భం ఉన్నది. అంటే ఇట్లా ఎందుకు కాంగ్రెస్ పార్టీకి ఇంకా మరి ఐక్యతతోటి పోల్చినటువంటి తరుణంలో ఈ రకమైనటువంటి వ్యవహారాలు? ఏదో కేసీఆర్ ఓడగొట్టిండు, కేసీఆర్ ఓడగొట్టడం ఎట్లా ఓడగొడతాడు కేసీఆర్? ఆయన ప్రజాబలం లేకపోతే, ప్రజలలో ఆ మేరకు పలుబడి ఉండి వీళ్ళ వ్యతిరేకత లేకపోతే ఎట్లా ఓడగొడతారు, ఎట్లా ఓడిపోతారు? చెప్పిన విషయాన్ని కొంచెం కరెక్ట్ గా మీకు వినిపించలేదా నాకు డౌట్ ఉంది. నేను కేసీఆర్ ఓడగొట్టడం లేదు. కేసీఆర్ కేటీఆర్ గతంలో ప్రకటించారు ఓపెన్ గా. మీరు స్టేట్మెంట్ చూడండి. బీజేపీ కాంగ్రెస్ లలో సీఎం అభ్యర్థిగా ఎవరైతే పోటీ పడుతారో వాళ్ళందరూ ఎన్నికల్లో ఓడడం ఖాయం అని ఖచ్చితంగా చెప్పారు వాళ్ళు. నేను అది వాళ్ళు ఓడగొట్టి అనట్లేదు. ఓడగొట్టి రజత్ కుమార్ చెప్పాలి ఎవరు ఓడగొట్టి. అప్పట్లో ఉన్నటువంటి ఎలక్షన్ అధికారి రాష్ట్ర ఎన్నికల అధికారిగా ఉన్నారు రజత్ కుమార్ గారు. ఇప్పుడు ఏదైతే ఫామ్ హౌస్ తీసుకొని ఫామ్ హౌస్ లో ఉంటున్నారు ఆయన చెప్పాలి ఎవరు ఓడగొట్టారని మనంగా చెప్పాల్సింది. అది రజత్ కుమార్ చెప్పాలి ఎవరు ఓడగొట్టారు, ఎలా ఓడగొట్టారు, ఎలా ఓడిపోయారు, ఎందుకు ఓడిపోయారు అనేది. టీఆర్ఎస్ పార్టీకి దాదాపు 12 స్థానాలు ఎలా వచ్చాయనేది అప్పట్లో ఎన్నికల అధికారిగా ఉన్నట్టు రజత్ కుమార్ గారు చెప్పాల్సిన అవసరం ఉంది. రజత్ కుమార్ గారు ఇప్పుడు రిటైర్ అయిన తర్వాత ఫామ్ హౌస్ లో ఉంటున్నారు. ఆయన కూడా ఒక ఫామ్ హౌస్ తీసుకున్నారు కదా, ఆయన చెప్పాలి ఎలా ఓడిపోయారు, ఎందుకు ఓడిపోయారు, అసలు ఫామ్ హౌస్ ఎలా వచ్చిందని కూడా ఆయన చెప్పాలి రజత్ కుమార్ గారు. బాగుంటది.
కౌశిక్ గారితో కాంగ్రెస్ పార్టీ నాయకులు కౌశిక్ గారితో మాట్లాడదాం. సార్ కౌశిక్ గారు, ఇప్పుడు మనం ప్రధానంగా ఇప్పుడు చేసినటువంటి వ్యాఖ్యలు చూసినా, లేకపోతే మనం ఇవాళ నిన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు చేసినటువంటి వ్యాఖ్యలు చూసినా, ఆయన బర్త్డే సందర్భంగా చాలా మంది అభిమానులు సీఎం అనము, మన నేత అనడము, చాలా ఇవన్నీ కామన్. కానీ సీఎం అనే మాట అనగానే వెంకటరెడ్డి గారు అరే మాట అనకుండా అందరు కలిసి ఓడగొడతారు అంటే ఎవరు కలిసి ఓడగొడతారు? ఏంటి అసలు కాంగ్రెస్ పార్టీలో ఇంకా ఈ భయం ఉందా? మమ్మల్ని ఎవరో ఒకరు ఓడగొడతారు మా పార్టీలో అనేటువంటి భయం ఇంకా కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతూనే ఉందా? చెప్పండి. కాంగ్రెస్ పార్టీలో అట్లాంటిది ఏం లేదు, కానీ అంటే ప్రతిపక్ష పార్టీల నుంచి అట్లా థ్రెట్ ఉంటుందని చెప్పి వారు అనడం జరిగింది. గతంలో కూడా అదే జరిగిందిగా. ఎవరైతే కాంగ్రెస్ పార్టీలో సీఎం అభ్యర్థులుగా ఉన్నారో వాళ్ళంతా కూడా ఓడిపోవడం జరిగింది. పోయినసారి రేవంత్ అన్న ఓడగొట్టిరు, అదేవిధంగా డీకే అన్న గారిని ఓడగొట్టిరు, జానారెడ్డి గారికి అదే జరిగింది, రాష్ట్రంలో వెంకరెడ్డి గారు కూడా అదే జరిగింది పోయినసారి. అంటే ఎవరైతే కాంగ్రెస్ పార్టీ బలంగా ఒక 4 మందిని ఎమ్మెల్యేలు గెలిపించే వాళ్ళు ఉన్నారో వాళ్ళని టార్గెట్ చేసి టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కేసీఆర్ గారు, అదేవిధంగా హరీష్ గారు, కేటీఆర్ గారు వీళ్ళంతా కలిసి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీలు ఎవరైతే ఓట్లను ప్రభావితం చేసి ఎక్కువ సీట్లు గెలిపిస్తారో వాళ్ళని టార్గెట్ చేసి ఓడగొట్టడం జరిగింది. వాళ్ళు గెలిచినట్లయితే రాష్ట్రంలో ఇంపాక్ట్ వేరే విధంగా ఉంటుంది కాబట్టి పెద్ద నాయకుల మీద ప్రధానంగా టీఆర్ఎస్ పార్టీ దృష్టి పెట్టి ఓడగొట్టింది కాబట్టి వారు నేను అట్లాంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది. కాంగ్రెస్ పార్టీలో సీఎం అనేది ఆనాడు పరిస్థితులను బట్టి సిఎల్పి, అదేవిధంగా సిఎల్పిలో ఉన్నటువంటి సభ్యులు ఎమ్మెల్యేలు వాళ్ళంతా కలిసి డిసైడ్ చేస్తారు తప్ప ఇప్పుడు ఆ సీఎం గురించి ఇప్పుడు మాట్లాడాల్సిన అవసరం లేదు. మొన్ననే కార్యవర్గ సమావేశంలో చాలా స్పష్టంగా కాంగ్రెస్ పార్టీ ఉన్న నాయకులంతా కలిసి కట్టుగా పనిచేస్తాం, రేవంత్ అన్న కూడా 10 మెట్లు నేను తగ్గి కేసీఆర్ గారిని గద్దె తీస్తానికి నేను 10 మెట్లు తగ్గడానికైనా సిద్ధంగా ఉన్నా అని చెప్పడం జరిగింది. కాబట్టి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో అట్లాంటిది ఏమీ లేదు. కాంగ్రెస్ పార్టీ అంతా కలిసి కట్టుగా ముందుకు పోతాం. ఓకే, మీరు చెప్పేది 100% కరెక్ట్. కలిసికట్టుగా ముందుకు పోవాలి. రేవంత్ రెడ్డి గారు ప్రకటన చేసిండ్రు, అదంతా వాస్తవం. కానీ మీరు ఎంతసేపు ఎదురుగోడు ఓడగొట్టినంటే కాంగ్రెస్ పార్టీని ఓడగొట్టడానికి కదా టీఆర్ఎస్ ఉంది, బీజేపీ ఉంది, లేకపోతే కాంగ్రెస్ పార్టీని గెలిపేయడానికి లేరు కదా. వాళ్ళు పని కట్టుకుని ఓడగొడతారు అంటే ఎన్నికల్లో వచ్చినదే, ఎన్నికలలో నిలబడ్డదే వాళ్ళు గెలవడానికి, వేరే ఓడు ఓడడానికి, లేకపోతే వేరే ఓడు గెలవడానికి, వాడు ఓడడానికి. మీరు ఎట్లా ప్రచారం కాంగ్రెస్ పార్టీలో ఇది ఒకటి అయింది, మమ్మల్ని ఓడగొడతారు అనేటువంటి మాట. మీరు నిజంగానే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ గట్టిగా ఉంటే ఎట్లా ఓడగొడతారు అంటే మీరు బలహీనంగా ఉన్నారు కాబట్టి ఓడిపోయారు అనేటువంటి మాట ఒప్పుకోవట్లేదు. మీరు ఎంతసేపు వాళ్ళు ఓడగొడతారు ఎట్లా? ఆ ధైర్యం మరి కాంగ్రెస్ పార్టీకి ఎందుకు లేదు? కాంగ్రెస్ పార్టీ కేసీఆర్ ఎందుకు ఓడగొడతలేదు, మరి హరీష్ రావు ఎందుకు ఓడగొడతలేదు, కేటీఆర్ ఎందుకు ఓడగొడతలేదు కాంగ్రెస్ పార్టీ? అంటే మీరు వదిలేస్తున్నారా పోలే వాళ్ళే గెలవాలని చెప్పి? లేదు, పోయినసారి ఏమైందంటే సార్, పొత్తులో ఏమైంది, సిద్దిపేటలో టీజేఎస్ పోటీ చేసింది, గజ్వేల్లోనేమో కాంగ్రెస్ పోటీ చేసింది. దుబ్బాకలో టీజేఎస్ పోటీ చేయడం మూలంగా ఏమైంది సార్ అంటే వాళ్ళంతా టీజేఎస్ చేయడం మూలంగా సిద్దిపేట హరీష్ రావుకి ఈజీ అయింది. హరీష్ రావు గారు ఏం చేసారు, మిగతా నియోజకవర్గంలోపై కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉడగొట్టినట్టు. అంటే ఈసారి ఆ పరిస్థితి ఉండదు. అందుకే కాంగ్రెస్ పార్టీ ప్రతి సీటును సీరియస్ గా తీసుకొని ఎవరితో ఒత్తు పెట్టుకోకుండా బలమైన నాయకులను రంగంలో దించినట్లయితే ఖచ్చితంగా ఫలితాలు మనకు అనుకూలంగా ఉంటాయి. ఏ నాయకుడైనా టీఆర్ఎస్ పార్టీలో ఎంత పెద్ద నాయకుడైనా కూడా అక్కడ కాంగ్రెస్ పార్టీలో బలమైన నాయకులు నిలబెట్టాలా. ఆ కాన్ఫిడెన్స్ కి పరిమితం చేసినప్పుడు మిగతా నియోజకవర్గం పోయి కాంగ్రెస్ పార్టీ నష్టం చేయకుండా ఉంటారు. కాబట్టి ఈసారి జరిగినటువంటి తప్పులు ఈసారి చేయకుండా ఉండాలని చెప్పేసి వారు అట్లాంటి వ్యాఖ్యలు చేసి ఉండొచ్చు అని చెప్పేసి భావిస్తాం. ఓకే, ఇంకో అంశంలోకి వెళ్దాం. ఇది కాంగ్రెస్ పార్టీలో నిజంగానే నిన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి నిన్న జన్మదినం జరిగింది. చాలా ఉత్సాహభరితంగానే సరదాగా కూడా కామెంట్ చేయొచ్చు, దాన్ని పెద్దగా సీరియస్ గా తీసుకోవాల్సినటువంటి అందరు కలిసి కూడా తర్రా అనేటువంటి మాటను పెద్ద సీరియస్ గా తీసుకోవాల్సినటువంటి మాట కూడా కాదు. సరే, కాంగ్రెస్ పార్టీలో ఉన్న అంశాలు ఏంటనేది దాన్ని చర్చ పెట్టిన వాటిని బిలేటెడ్ వెంకటరెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు కూడా తెలియజేస్తూ మరొక అంశంలోకి పోదాం. మనం ఏంటంటే సిట్టింగ్లకు టిక్ కట్ ఇస్తారా లేకపోతే ఇస్తారా అనేది టీఆర్ఎస్ లో పెద్ద ఒక చర్చ జరుగుతూ ఉంది. ముఖ్యమంత్రి గారేమో ఒక సందర్భంలో అందరికి టికెట్ ఇస్తామని చెప్పి ప్రకటన చేసిండు. కానీ అదే క్రమంలో సర్వేలు జరుపుతాం, సర్వేలలో ఎవరికి ఎక్కువ మార్కులు వస్తే ఎవరు ప్రజాదరణ వాళ్ళకే టికెట్ ఇస్తామని చెప్పి చెప్తా ఉన్నారు. ఇదంతా ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలోకో టీఆర్ఎస్ బీఆర్ఎస్ లో నుంచి కాంగ్రెస్ లోకో బీజేపీలోకో వాళ్ళ ఎమ్మెల్యేలు వెళ్ళిపోయి చేరకుండా ఉండడం కోసం చివరి నిమిషం దాకా వాళ్ళని కట్టిపడేయడం కోసం ఒక ముఖ్యమంత్రి చేస్తున్నటువంటి లేదా కేసీఆర్ గారు చేస్తున్నటువంటి ఒక దిక్కులాగా చాలా మంది చెప్తా ఉన్నారు. దీనిపై చర్చిద్దాం. కృష్ణమూర్తి గారు, నిజంగా టికెట్లు ఇవ్వడంలో కేసీఆర్ గారు అందరికీ ఇస్తారా లేకపోతే సర్వేలు జరుపుతున్నారా? నిజమైనటువంటి సర్వేలేనా లేకపోతే ఆయన దగ్గర ఆల్రెడీ ఒక లిస్ట్ రెడీ అయ్యింది కదా వీళ్ళందరికీ వీళ్ళకి ఇవ్వాలని చెప్పి?
ఖచ్చితంగా ఈసారి టీఆర్ఎస్ లో ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యేలో 40% మందికి ఖచ్చితంగా టికెట్ రావు. కొత్త ముఖాలను అసెంబ్లీకి పంపాలని చెప్పి నిర్ణయించుకున్నారు. ఈ ప్రస్తుతం వాళ్ళు చాలా మంది 2 సార్లు ఎన్నికైన వాళ్ళు ఉన్నారు. దాంట్లో హరీష్ రావు లాంటి వాళ్ళు కొంతమంది సీనియర్లు ఉన్నారు. అది పార్టీకి కాకుండా కూడా వాళ్ళ అధికారం లేనప్పుడు కూడా వచ్చారు. అయితే 2014, 2018 ఎన్నికల్లో ఎన్నికైన వాళ్ళలో చాలా మంది 2 సార్లు ఎన్నికైన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు వారిపైన కొంత ప్రజల్లో వ్యతిరేకత ఏర్పడింది. వ్యతిరేకత కూడగట్టున్నారు కూడా వాళ్ళు. కారణం అంటే వాళ్ళు స్వయం కృత అపరాధం. అంటే ప్రజల్లోకి వెళ్ళకుండా కబ్జాలకు పాల్పడము, అవినీతికి పాల్పడము, ప్రజలకు అందుబాటులో ఉండకపోవడం, సొంత వ్యాపారం చేసుకోవడం, భూ కబ్జాలు చేయడం, వీటితో పాటు కొంత ప్రభుత్వ వ్యతిరేకత వీడికి తోడుగా మారింది. కాబట్టి ప్రజల్లో చాలా అంటే దాదాపుగా 40-50% మంది ఎమ్మెల్యేలలో వ్యతిరేకత ఏర్పడింది. దీన్ని దృష్టిలో పెట్టాలి. కర్ణాటక ఫలితాలను కూడా కేసీఆర్ ఇవాళ వచ్చిన కర్ణాటక ఫలితాలను కూడా కొంత కేసీఆర్ బేరీజ్ వేసుకొని సర్వేల కంటే ముఖ్యంగా ఆయన దగ్గర ఫలిస్తుంది. ఆల్రెడీ సర్వేలు అనేది బయటకు చెప్పడం అంటే నువ్వు సర్వేలో గెలవు కాబట్టి ఇవ్వట్లేదని చెప్పేసి మళ్ళీ ఏదో ఆయన మాటలు చెప్పి నీకు అది ఇస్తా నీకు ఇది ఇస్తా అని చెప్పేసి వాళ్ళ పక్క జరిపే అవకాశం ఉంది. ఎన్నికలకు గెలిచిన ప్రయత్నం చేసే అవకాశం. కానీ సర్వేల కన్నా ముందు ఆయన దగ్గర లిస్ట్ ఎప్పుడో తయారైతుంది. ఎవరు ఏంటిది అంటే 30% కమిషన్ ఎవరు, ల్యాండ్ గ్రాబింగ్ చేసింది ఎవరు, ఫామ్ హౌస్లు, పోటీ ఫామ్ హౌస్లు అంటే ఈయన కుటుంబానికి ఎవరు పోటీ ఫామ్ హౌస్ నిర్మించుకున్నారు, ఇవన్నీ ఉన్నాయి. అంటే దాంట్లో ఒక క్రైటీరియా ఉందన్నమాట. ఏబిసిడి అట్లా కేటగిరీ వైజ్ గా. ఆ కేటగిరీలలో కొంతమంది ఏ గ్రేడ్ లో ఉన్నారు, కొంతమంది బి గ్రేడ్ లో ఉన్నారు, కొంతమంది సి గ్రేడ్ లో ఉన్నారు. అయితే వీళ్ళందరికీ ఖచ్చితంగా టికెట్ కట్ చేయడం, కొత్త వాళ్ళని తీసుకురావడం. కొత్త వాళ్ళని తీసుకొచ్చిన సమయంలో కేసీఆర్ సర్వే అనే ఒక విషయాన్ని ముందుకొచ్చి తీసుకున్నారు. సర్వే చేస్తున్నారు, రాజకీయ పార్టీ చేయించాలనట్లేదు, మీద ఆధారపడి ఉంటారు అని అనట్లేదు. కానీ సర్వేల కన్నా ముందు ఆయన టార్గెట్లు వేరే ఉంటాయి. కేసీఆర్ టార్గెట్ ఆయన ఆ టార్గెట్ ను పూర్తి చేసుకోనికి ఈసారి చాలా మంది కొత్త వాళ్ళు, ఇందులో ఎన్ఆర్ఐ కూడా కొంతమంది వచ్చే అవకాశం ఉంది. చాలా మంది కొత్త వాళ్ళని తీసుకొచ్చి అంటే ప్రజలకు ఏంటంటే గతంలో ఉన్నటువంటి వాళ్ళు కొంత సేవ చేయలేదు, అందుకని తప్పించిన మీకోసమే నేనున్నా అంటే మా పార్టీ నుంచి వ్యతిరేకత వచ్చినా నేను ప్రజల కోసం కొత్త ముఖాన్ని తీసుకొచ్చినా అని చెప్పే అవకాశాలు చాలా ఉన్నాయి. ఇవి చాలా జరిగే అవకాశం సుమారుగా 40% మంది ఖచ్చితంగా అంటే 30 నుంచి 40 మంది కట్టే అవకాశం. లిస్టు కేసీఆర్ దగ్గర రెడీగా ఉన్నది. సర్వేలు అనేటువంటి కూడా బంబ కోరికే సర్వే చేస్తున్నాం అనేటువంటి పేరుతో చేస్తున్నారు. లిస్ట్ ఆల్రెడీ ఆయన దగ్గర రెడీగా ఉన్నది. 40% మంది టికెట్లు కొత్తగా తీస్తున్నారు. ఇదే కదంటే దాదాపు 40-45 మంది ఎమ్మెల్యేలు టికెట్లు రావు. ఇప్పుడు చరణ్ గారు చెప్పండి, ఇప్పుడు 40-45 మంది ఎమ్మెల్యేలకు బీఆర్ఎస్ లో టికెట్లు వచ్చేటువంటి అవకాశాలు లేవు. వాళ్ళందరూ కాంగ్రెస్ పార్టీలోనూ బీజేపీలో చేరేటువంటి అవకాశాలు ఉంటాయి, లేకపోతే ఇండిపెండెంట్ గా కంటెస్ట్ చేస్తారు. మీ పార్టీలోకి ఆ ఎమ్మెల్యేలు ఏమైనా వచ్చేటువంటి అవకాశాలే? ఆ ప్రాంతం ఇప్పుడు వాళ్ళు ఉన్నటువంటి ప్రదేశాలలో ఇప్పటిదాకా కాంగ్రెస్ లో కష్టపడి పనిచేస్తున్న వాళ్ళకి టికెట్ వచ్చినటువంటి ఎమ్మెల్యేలకు టికెట్ ఇచ్చే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? టీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలకి అదేవిధంగా ఎంపీల మీద పెద్ద ఎత్తున తెలంగాణ రాష్ట్రంలో వ్యతిరేకత ఉన్నమాట వాస్తవం. టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు దళిత బంధు పథకంలో కావచ్చు, అదేవిధంగా రియల్ ఎస్టేట్ సెటిల్మెంట్ మాఫియా చేస్తా ఉన్నారు నియోజకవర్గాల్లో. కాబట్టి టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేల మీద వారు చెప్పినట్టు 40% కాదు 50% మంది టికెట్ ఇవ్వకపోయినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. అదేవిధంగా ఈసారి కొంతమంది ఎంపీలకు కూడా ఎమ్మెల్యేలు టికెట్ ఇచ్చే అవకాశం ఉంది. అదే కాకుండా కేసీఆర్ గారికి ఆల్రెడీ ఏ ఎమ్మెల్యే ఏ విధమైనటువంటి సర్వీస్ చేస్తా ఉన్నాడు, ఏ విధమైన వ్యతిరేకత ఉంది, అసలు వాళ్ళు ఏం చేస్తా ఉన్నారు, గతంలో ఏం చేసి ఇప్పుడు ఏం చేస్తా ఉన్నారు, జనాలతో మమేకమేడా లేడా అనేది ప్రతి నెల సర్వే చేయించుకుంటా ఉన్నాడు. ఆ సర్వే రిపోర్ట్లన్నీ కూడా కేసీఆర్ గారి దగ్గర ఉండే వాళ్ళు ఆట ఆడిపిస్తా ఉన్నాడు. కాబట్టి ఈసారి పార్టీలో ఉన్నటువంటి సగం పైగా ఎమ్మెల్యేలకు టికెట్ రాకపోవచ్చు. అదే కాకుండా లాస్ట్ వరకు టికెట్ ఇవ్వకుండా కూడా వాళ్ళు మభ్యపెట్టే అవకాశం ఉంది. కాబట్టి టీఆర్ఎస్ పార్టీ మీద వ్యతిరేకత ఉంది. కాబట్టి పోయినసారికి ఈసారికి చాలా వ్యత్యాసంతో టీఆర్ఎస్ పార్టీ గతంలో భిన్నంగా పనిచేసే అవకాశం ఉన్నా కూడా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా భారీ మెజార్టీతో గెలవబోతా ఉంది. తెలుగు రాష్ట్రాల్లో ఏ పార్టీ కూడా మూడోసారి అధికారంలో వచ్చే పరిస్థితి లేదు. కాబట్టి ఆ నానుడే తెలంగాణ రాష్ట్రంలో పనిచేసే అవకాశం ఉంది. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ కూడా గతంలో భిన్నంగా 4 నెలల ముందే టికెట్ ఇచ్చే అవకాశం ఉంది. సోషల్ జస్టిస్ కూడా కాంగ్రెస్ పార్టీ ఫాలో అవుతా ఉంది. తెలంగాణ రాష్ట్రంలో ఏ సమస్యలు ఉన్నాయి, ఏ సమస్యలు ఏ విధంగా పరిష్కరించాలా, గతంలో కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది ఎస్సీ ఎస్టీ బీసీలకి, కాంగ్రెస్ పార్టీ అధికారంలో కూడా ఏ విధంగా మనం ముందుకు పోయినాం,
గతంలో ఏ విధంగా పరిష్కరించడం, ఇప్పుడు ఏ సమస్యలను అవి ఏ విధంగా పరిష్కరిస్తాం అని చెప్పి కాంగ్రెస్ పార్టీ కూడా సెప్టెంబర్ 17 లోపు అన్ని డిక్లరేషన్లు ప్రకటించి ఆల్రెడీ యూత్ డిక్లరేషన్ ప్రకటించడం జరిగింది, రైతు డిక్లరేషన్ కూడా ప్రకటించడం జరిగింది, బీసీ డిక్లరేషన్, ఎస్సీ డిక్లరేషన్, అదేవిధంగా ఎస్టీలకు సంబంధించి డిక్లరేషన్, మహిళలకు సంబంధించి డిక్లరేషన్, ఇవన్నీ కూడా సెప్టెంబర్ 17 లోపు కంప్లీట్ చేసి మేనిఫెస్టోను విడుదల చేయడం జరుగుతూ ఉంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ గతంలోకి భిన్నంగా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ చాలా బలంగా తయారైంది, చాలా బలంగా ప్రజా సమస్యల మీద పోరాటం చేస్తా ఉంది. అనునిత్యం టీఆర్ఎస్ పార్టీ మీద, కేసీఆర్ గారి మీద పోరాటం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి గారు అనే విషయాన్ని తెలంగాణ రాష్ట్రంలో ప్రజలందరూ కూడా నమ్ముతా ఉన్నారు. ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం రాబోతా ఉంది. టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు దాదాపు టీఆర్ఎస్ పార్టీ పోయినసారి 78 సీట్లు గెలిచి ఈసారి మాత్రం 30 నుంచి 40 సీట్ల లోపే టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు గెలుస్తారు. అదేవిధంగా భారతీయ జనతా పార్టీ మాత్రం సింగిల్ డిజిట్ కి పరిమితమయ్యే అవకాశం ఉంది తెలంగాణ రాష్ట్రంలో. ఓకే, ఇంకొక ఇంట్రెస్టింగ్ వార్త కూడా మనకి ఇక్కడ కనబడతా ఉంది. రాహుల్ గాంధీ జోడో యాత్ర తర్వాత కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ ఒక 10% పెరిగింది, అంటే దేశవ్యాప్తంగా. కానీ అదే సమయంలో మోదీని ఎదుర్కొనే సత్తా రాహుల్ గాంధీ కానీ ప్రతిపక్షాలు కానీ పూర్తిగా లేదు. ఈ గ్రాఫ్ ఇంకా పై ఎత్తులో ఉన్నదే, వీళ్ళని మోడీని అనుకునేటువంటి అవకాశమే లేదు అని చెప్పి సర్వేలు చెప్తా ఉన్నాయి. కృష్ణమూర్తి గారు, రాహుల్ గాంధీ గారు యాత్ర చేసిన తర్వాత కాంగ్రెస్ పార్టీ బతి అనుకోవచ్చా, లేకపోతే నిజంగానే కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చేంత సత్తా రాహుల్ గాంధీ యాత్ర ద్వారా వచ్చి అనుకోవచ్చా? సర్వేలు మాత్రం 10% మాత్రం పెరిగింది అని చెప్తాం. అది రాహుల్ అంటే కాంగ్రెస్ పార్టీ అంతరించుకుంది, కాంగ్రెస్ ముక్త భారత్ సాధ్యమవుతుంది అనుకున్న సమయంలో రాహుల్ గాంధీ ఒక సాహసోపేతమైన నిర్ణయం తీసుకుని చెప్పొచ్చు. అంటే భారత్ జోడో యాత్ర ద్వారా ఆయన దేశవ్యాప్తంగా చుట్టూ రావడము, ప్లస్ కార్యకర్తలలో ఐక్యత కోసం ఆయన ప్రయత్నం చేయడము, సామాన్య కార్యకర్తను సామాన్య ప్రజల దగ్గరికి ఆయన వెళ్ళడం అనేది కొంత కాంగ్రెస్ పార్టీకి అయితే కొంత ఊపు వచ్చిందని చెప్పారు దేశవ్యాప్తంగా. కాంగ్రెస్ అంటే ఎవరు ఏం చెప్పినా కర్ణాటక ఎన్నికనే బలమా అంటే కాకపోవచ్చు కర్ణాటక, కానీ రాహుల్ గాంధీ చేసినటువంటి యాత్ర కొంత ఆయన ప్రజల సమస్యల మీద కొంత అవగాహన పెంచుకుంటూ చేశారనేది ఒకటి. రెండోది, ప్రజల్లో కాంగ్రెస్ పార్టీ పట్ల నెలకొన్న అభిప్రాయం ఏంటి, అధికార పార్టీ పట్ల ఏ అభిప్రాయం ఉంది, కాంగ్రెస్ పార్టీ పట్ల ఎట్లా ఉంది, అసలు కాంగ్రెస్ పార్టీని ఎందుకు ప్రజలు తిరస్కరించే పరిస్థితికి వచ్చింది అనే విషయాన్ని ఆయన అధ్యయనం చేసే అవకాశం కూడా లభించిందని చెప్పి. ముఖ్యంగా చూస్తే కొంత రాహుల్ గాంధీ చేసినారు అంటే ఈ మధ్య ఆయన కొంత వినూత్నంగా వెళ్తా ఉన్నారు. మన కర్ణాటక ఎన్నికల సందర్భంగా స్విగ్గీ డెలివరీ వెహికల్ మీద వెళ్ళడం కానీ, నిన్న లారీలో ప్రయాణించి, అంటే సామాన్యకు గతంలో ఏదైతే మోడీ ప్రధానమంత్రి అభ్యర్థిగా బీజేపీ డిక్లేర్ చేసిన సమయంలో చాయ్ పే చర్చ, చాయ్ వాలా సీఎం అని ఏదైతే ప్రచారం చేశారో, అంటే ఆ కోణంలో వెళ్ళాలి అని రాహుల్ గాంధీ స్పష్టంగా నిర్ణయించాక ఇక్కడ అర్థమవుతా ఉంది. ఎందుకంటే సామాన్య ప్రజలకు సామాన్యులుగా పెట్టి వాళ్ళ ప్రజా సమస్యలను క్షేత్రస్థాయిలో తెలుసుకుని వాటి పరిష్కారం కోసం ఏం చేయాలి, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఆయా వర్గాలకు ఏ విధంగా న్యాయం చేయవచ్చు అనే విషయంలో ఆయన అధ్యయనం చేస్తున్నారు. అధ్యయనం చేసేందుకు ఆయన నిర్ణయించుకున్న విషయం ప్రజల్లో ప్రబలంగా తీసుకెళ్లేందుకు రాహుల్ గాంధీ నిర్ణయించుకున్న స్పష్టమవుతా ఉంది. దానికంటే రాహుల్ గాంధీ తీసుకున్న నిర్ణయానికి, రాహుల్ గాంధీ ఆలోచనకు కూడా ప్రజల నుంచి భారీ స్పందన వస్తా ఉన్నది. కాబట్టి ఇది భారత్ జోడో యాత్ర కానీ, లేదంటే రాహుల్ గాంధీ తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు కానీ కొంత కాంగ్రెస్ పార్టీకి ప్లస్ గా మారుతా ఉన్నాయి. దీంట్లో ఎటువంటి అనుమానం లేదు. రాహుల్ గాంధీ ఇంకా కొంత మార్పు రావాల్సిన అవసరం ఉంది. ఆయనలో అంటే ప్రజా సమస్యల మీద స్పందించే ముందు కొంచెం ఆచి తూచి స్పందిస్తే, అంటే మాట్లాడి మీ దగ్గరకు వస్తాను. కౌశిక్ గారు, రాహుల్ గాంధీ జోడో యాత్ర వల్ల కొంత మాట వాస్తవమే, అందులో డౌట్ లేదు. సర్వేలన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ కొంత పెరిగినాయని చెప్తామని, కానీ మోదీ గ్రాఫ్ ని తగ్గించేంతగా రాహుల్ గాంధీ గ్రాఫ్ పెరగలేదు. ఇందాక కృష్ణమూర్తి గారు కూడా చెప్తున్నారు, రాహుల్ గాంధీకి కొంత అవగాహన పెంచుకోవడానికి ఉపయోగపడదు, కానీ అది పెద్ద పార్టీని పూర్తిగా అధికారంలోకి తెచ్చేంతగా రాహుల్ గాంధీ పాదయాత్ర ఉపయోగపడలేదు అనేటువంటి మాటలు వినిపిస్తా ఉన్నాయి. దీనిపైన ఏమంటారు? 2019 ఎంపీ ఎలక్షన్ లో కాంగ్రెస్ పార్టీకి 19% ఓట్లు వచ్చినాయి,
53 లోక్సభ స్థానాలు గెలిచినాం, 204 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ సెకండ్ ఉన్నది. కానీ నిన్న సర్వేలో కాంగ్రెస్ పార్టీ 10% ఓట్లు పెరిగి దాదాపు 28% ఓట్లతో కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతుంది. అంటే గతంలోకి ఇప్పటికి 10% ఓట్లు పెరిగినాయి. పోయినసారి 204 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ సెకండ్ ఉన్నది. ఆ 204 స్థానాల్లో సెకండ్ ఉన్న స్థానం నుంచి ఫస్ట్ స్థానానికి వెళ్ళినట్టయితే కాంగ్రెస్ పార్టీ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించి అదేవిధంగా కేంద్రంలో అధికారం రాబోయే అవకాశం ఉంది. కాబట్టి రాహుల్ గాంధీ గారి జోడో యాత్ర కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు దాదాపు 142 రోజులు 4000 కిలోమీటర్లు. వారు దాదాపు 15 రాష్ట్రాల్లో విస్తృతంగా తిరగడం జరిగింది. వారు ప్రజా సమస్యలు తెలుసుకుంటూ ప్రజల మధ్య వైషమ్యాలు ఏ విధంగా భారతీయ జనతా పార్టీ క్రియేట్ చేస్తా ఉంది, రాష్ట్రాల మధ్య ఏ విధంగా పంచాయతీ పెడతా ఉంది, కుల మధ్య మతాల మధ్య ఏ విధంగా చిచ్చు రేపుతా ఉందనే విషయాన్ని చాలా స్పష్టంగా జనాలకు తీసుకోవడం ద్వారా రాహుల్ గాంధీ గారి జోడో యాత్ర ద్వారా 10% మాత్రం ఓట్లు పెరిగిన మాట వాస్తవం. అదేవిధంగా రాహుల్ గాంధీ గారి జోడో యాత్ర తర్వాత హిమాచల్ ప్రదేశ్ ప్రశ్న అది కాదు. మీరు చెప్పినట్టుగా రాహుల్ గాంధీ గారి యాత్ర ఏ మేరకు జరిగింది, ఎట్లా జరిగింది, ఎవరెవరు కలిసింది అనేది కాదు. అదంతా జరిగింది, చాలా బ్రహ్మాండంగా యాత్ర చేసినారు, ఆయన చాలా వేల కిలోమీటర్లు నడిచినారు, అదంతా ఓకే. అది రాహుల్ గాంధీ గారికి అవగాహన పెంచుకోవడానికి మాత్రమే ఉపయోగపడింది అనేది ఒకటి. తర్వాత కాంగ్రెస్ గ్రాఫ్ 10% పెరిగింది, కానీ అది పెద్ద అంటే బీజేపీని ఢీకొట్టేంతగా కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ పెరిగింది. ఇప్పటికి కూడా సర్వేలలో చాలా ముందుంటే గాంధీ గారు ఉన్నారు. ఇది స్పష్టంగా కనబడుతున్నటువంటి అంశం. తర్వాత కృష్ణమూర్తి గారు కర్ణాటక ఎన్నికల అంశం కూడా తీసుకొచ్చినారు. ఆయన చెప్పినారు కర్ణాటక ఎన్నికలే మొత్తం దేశవ్యాప్తంగా ప్రామాణికం కాకపోవచ్చు. సరే, కర్ణాటకలో ఒక ప్రత్యేక పరిస్థితులలో ఎన్నికలు జరిగినాయి. ఆ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ జేడీఎస్ ని ఓడించిందని చెప్పుకోవచ్చు. బీజేపీ కంటే జేడీఎస్ ఓట్ల ద్వారా కాంగ్రెస్ పార్టీ తిరిగి అధికారంలోకి వచ్చింది. అన్ని ప్రతిపక్ష పార్టీలు కలవడం, ముఖ్యంగా మైనారిటీల ఓటు 100% కాంగ్రెస్ పార్టీ గెయిన్ చేయడం, ఇది ఒక కర్ణాటకలో సాధ్యమైంది. కానీ మొత్తం దేశవ్యాప్తంగా ఈ విధానం సాధ్యమవుతాయా? మిగతా అన్ని ప్రతిపక్ష పార్టీలు కాంగ్రెస్ పార్టీకి కర్ణాటకలో చేసినంత స్థాయిలో మద్దతు చేయగలుగుతాయా? చేయగలిగితే కాంగ్రెస్ పార్టీ అధికారానికి కనీసం దగ్గరనే రాగలుగుతుంది. కానీ ఇప్పుడున్న సర్వేలు దాన్ని చెప్పట్లేదు. ఇప్పుడున్న సర్వేలు మళ్ళీ మోదీకి అధికారం అనేటువంటి మాట స్పష్టంగా ఉన్నాయి. సార్, ఎలక్షన్ గా కేంద్రంలో ఎలక్షన్ రావడానికి చాలా టైం ఉన్నది. ఇప్పుడే 10% పెరిగిందంటే ఇంకా చాలా మార్పులు వచ్చే అవకాశం ఉంది మిగతా రాష్ట్రాల్లో. అదే కాకుండా మొన్న కర్ణాటక ఎలక్షన్ తర్వాత పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ గారే చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది, కాంగ్రెస్ పార్టీ మమ్మల్ని పశ్చిమ బెంగాల్ కూడా ఇబ్బంది గురవుతా ఉన్నాం. ఉత్తరప్రదేశ్ ఎలక్షన్ లో ఎస్పీ పార్టీ థర్డ్ పోయింది, కొన్ని స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ సెకండ్, కొన్ని స్థానాల్లో బీఎస్పీ పార్టీ సెకండ్, కొన్ని స్థానాల్లో ఎంఐఎం పార్టీ సెకండ్, కానీ ఎస్పీ పార్టీ థర్డ్ అయింది. ఇప్పుడు ఎస్పీ పార్టీ ఉత్తరప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకునే పరిస్థితి. పశ్చిమ బెంగాల్ మమతా బెనర్జీ గారు మన కాంగ్రెస్ పార్టీ ఏముందని అన్నది. అక్కడ కాంగ్రెస్ పార్టీ ఆల్రెడీ బై ఎలక్షన్ ఎమ్మెల్యే గెలిచింది. ఇప్పుడు అక్కడ సాధారణ ప్రజలు కావచ్చు, మైనార్టీస్ కావచ్చు, ఎస్సీ ఎస్టీలంతా కూడా కాంగ్రెస్ పార్టీ సైడ్ నిలబడతా ఉన్నారు. కాబట్టి పశ్చిమ బెంగాల్లో కూడా మమతా బెనర్జీ గారు కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకునే పరిస్థితి. కాబట్టి దేశంలో అనివార్యంగా కాంగ్రెస్ పార్టీ కర్ణాటక రాష్ట్రంలో కావచ్చు, తెలంగాణ రాష్ట్రంలో కావచ్చు, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్, అదేవిధంగా పంజాబ్, అస్సాంలో కాంగ్రెస్ పార్టీ మేమే ప్రధాన ప్రత్యర్థి భారతీయ జనతా పార్టీ. కాబట్టి దేశంలో కాంగ్రెస్ పార్టీ, జమ్మూ కాశ్మీర్ లో కూడా ఈనాడు కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ఎలక్షన్లు వచ్చినా అక్కడ అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది. అక్కడ ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ జోడో యాత్ర ద్వారా నాయకులంతా కూడా నాటుతా ఉన్నారు, రాహుల్ గాంధీ గారి నాయకత్వాన్ని కోరుకుంటా ఉన్నారు. నిన్న రాహుల్ గారు లారీ డ్రైవర్లతో భేటీ కావడం, కోటి కులాలు ఉన్న దేశంలో వారు ఏం సమస్యలు ఎదుర్కొంటా ఉన్నారు, వారి సమస్యలు తెలుసుకోవడానికి రాహుల్ గాంధీ గారు నిన్న లారీల సమావేశం కావడం జరిగింది. అంటే రాహుల్ గాంధీ గారు సమస్యలు తెలుసుకుంటూ మేము అధికారులకు వస్తే ఏం చేయగలుగుతాం, మీ సమస్యలు ఏమున్నాయి, అవి ఏ విధంగా మేము తీర్చగలుగుతాం అని చెప్పి రాహుల్ గాంధీ గారు ఇంటూ వెళ్తా ఉన్నారు. కాబట్టి రాహుల్ గాంధీ గారికి అదేవిధంగా నరేంద్ర మోడీ గారికి వ్యత్యాసం కొంత ఉన్నమాట వాస్తవమే, కానీ ఖచ్చితంగా ఇంకా టైం ఉన్నది. ఆ టైంలో రాహుల్ గాంధీ గారు దేశంలో నెంబర్ 1 స్థాయికి పోయే అవకాశం ఉంది. నరేంద్ర మోడీ గారిని కూడా క్రాస్ చేసి రాహుల్ గాంధీ గారు ముందుకు పోతారు. అదేవిధంగా ప్రతిపక్ష పార్టీలు ఏ పార్టీ కూడా భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకోవడానికి సిద్ధంగా లేరు. ఎందుకంటే మహారాష్ట్రలో కాంగ్రెస్, ఎన్సీపీ, ఉద్ధవ్ ఠాక్రే గారు కలిసి పోటీ చేస్తే మాకు 45 స్థానాలను 45 మేమే గెలుస్తాం. బీహార్ లో కాంగ్రెస్, జేడీయూ, అదేవిధంగా ఆర్జే కలిస్తే మొత్తం అక్కడ 40 స్థానాల్లో అవన్నీ కూడా మేమే గెలిచే అవకాశం ఉంది. కర్ణాటకలో ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, అక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయి సీట్లు గెలుస్తాం.
తెలంగాణ రాష్ట్రంలో అదే పరిస్థితి. పంజాబ్ లో మేము సెకండ్ ఉన్నాం, అక్కడ భారతీయ జనతా పార్టీ 4th ప్లేస్ ఉంది, అక్కడ మాకే అవకాశం ఉంది. అస్సాంలో మేము సెకండ్ ప్లేస్, అదేవిధంగా హర్యానాలో కాంగ్రెస్ పార్టీ సెకండ్ ఉన్నది అక్కడ. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే కాంగ్రెస్ పార్టీ దేశంలో చాలా రాష్ట్రాల్లో చాలా బలంగా తయారైంది. కాబట్టే భారతీయ జనతా పార్టీ, అదేవిధంగా నరేంద్ర మోడీ గారు ఏ విధంగా కుట్ర రాజకీయాలు చేస్తా ఉన్నాడు, సిబిఐని ఈడీని అడ్డగోడుగా వాడుతూ 95% కేసులు ప్రతిపక్ష పార్టీల మీద పెట్టడం జరిగింది. అదే కాకుండా కాంగ్రెస్ లో ఉన్నప్పుడు హేమంత్ బిశ్వాల్ శర్మ అస్సాం ముఖ్యమంత్రి గారి మీద సిబిఐ కేసు అయింది. భారతీయ జనతా పార్టీలో జాయిన్ అయిన తర్వాత ఆ కేసు ఏమైందో తెలియని పరిస్థితి. అదేవిధంగా టీడీపీలో ఉన్నప్పుడు సుజనా చౌదరి గారి మీద, సీఎం గారి మీద సిబిఐ కేసు అయింది. తర్వాత భారతీయ జనతా పార్టీలో జాయిన్ అయిన తర్వాత ఏమైందో తెలియని పరిస్థితి. అదేవిధంగా సువేంద్ర అధికారి పశ్చిమ బెంగాల్ ఫ్లోర్ లీడర్ భారతీయ జనతా పార్టీ, అంతకుముందు టీఎంసీలో మంత్రిగా ఉన్నప్పుడు వారి మీద కేసు అయింది. ఈ విధంగా ఈడీని, ఇన్కమ్ ట్యాక్స్ ని, అదేవిధంగా సిబిఐని అడోడిగా వాడుతూ ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీలను రిలీజ్ చేసే ప్రయత్నం భారతీయ జనతా పార్టీ చేసింది. కాబట్టి ఈనాడు ఆ ప్రతిపక్ష పార్టీలను కూడా కాంగ్రెస్ వైపు చూస్తా ఉన్నారు. మీరు చూడండి, ఆంధ్రప్రదేశ్ లో అవినాష్ రెడ్డి గారు, వివేకానంద రెడ్డి గారి కేసులో ముద్దాయిగా ఉన్నా కూడా ఇప్పటివరకు అరెస్ట్ చేస్తున్నారంటే అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఢిల్లీలో ఏదైతే కొత్త అమెండ్మెంట్ తీసుకురావడానికి వైఎస్ఆర్సీపీ ఎంపీల మద్దతు రాజ్యసభలో అవసరం అంట, అందుకే అవినాష్ రెడ్డి గారిని అరెస్ట్ చేస్తున్నారు. కవిత గారు లిక్కర్ స్కామ్ లో ముద్దాయిగా ఉన్నప్పుడు అరెస్ట్ ఎందుకు చేస్తున్నారంటే 9 సంవత్సరాల కాలం పాటు భారతీయ జనతా పార్టీ కేంద్రంలో సహకరించింది కాబట్టి ఈనాడు కవిత గారిని అరెస్ట్ చేస్తున్నారు. అంటే భారతీయ జనతా పార్టీ బీటీలుగా వైఎస్ఆర్సీపీ, అదేవిధంగా టీఆర్ఎస్, ఎంఐ పార్టీ పనిచేస్తూ ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ ఉండొద్దు, రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ ఉండాలని చెప్పేసి టీఆర్ఎస్ పార్టీ, భారతీయ జనతా పార్టీ ఒక్కటే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారం రాకుండా అడ్డుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు. కానీ అది మాత్రం కుదిరే పరిస్థితులు లేదు. 9 సంవత్సరాల కాలంలో దేశంలో ఉన్న ప్రజలు, రాష్ట్రంలో ప్రజలంతా కూడా గ్రహించడం జరిగింది. ఏమని అంటే భారతీయ జనతా పార్టీ బీటీలుగా ఎవరైతే పనిచేసి గుజరాత్ లో కాంగ్రెస్ పార్టీ ఓడించడానికి ఆమ్ ఆద్మీ పార్టీని వాడి ఈ లిక్కర్ స్కామ్ లో పైసలు. ఒక్కొక్క మాట చెప్తాను. కాంగ్రెస్ పార్టీకి ఒక రకమైనటువంటి బాగా అలవాటైనటువంటి మాట ఒకటి ఉంది. ఇది మరి ఎందుకు కాంగ్రెస్ పార్టీ నాయకులు పదే వాడుతున్నారో నాకు అర్థం అవట్లేదు. కానీ మమ్మల్ని ఓడగొట్టడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇదేం మాట అండి? ఓడగొట్టడానికి ఖచ్చితంగా ప్రయత్నం చేస్తారు కదా, కాంగ్రెస్ పార్టీని గెలిపించడానికి ప్రయత్నం చేస్తారా ఎవడైనా? మీరు ప్రతిసారి అక్కడ ఆమ్ ఆద్మీని ఉపయోగించుకున్నారు, ఇక్కడ ఎంఐఎం ఉపయోగించుకున్నారు, ఇక్కడ టీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీని ఓడగొట్టడం కోసం భారతీయ జనతా పార్టీ ప్రయత్నం చేస్తుంది, భారతీయ జనతా పార్టీని ఓడగొట్టడం కోసం కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తుంది. మరి అట్లా చెప్తే పశ్చిమ బెంగాల్లో కాంగ్రెస్ పార్టీకి 0 రిజల్ట్ కదా. పశ్చిమ బెంగాల్లో కాంగ్రెస్ పార్టీ 0 రిజల్ట్. ఎందుకు కాంగ్రెస్ పార్టీ ఓట్లన్నీ మమతా బెనర్జీకి వేసిండ్రు? అక్కడ ఉన్నటువంటి మైనార్టీలు, ఎస్సీ ఎస్టీలంతా కూడా కాంగ్రెస్ పార్టీకి సైడ్ పోతా ఉందని చెప్పి మమతా బెనర్జీ గారు కర్ణాటక ఎలక్షన్ తర్వాత వారే ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. మీరు అర్థం, కాంగ్రెస్ పార్టీ ఆల్రెడీ బోని చేసింది పశ్చిమ బెంగాల్లో. చెప్పండి, నేను ఒకటే అడుగుతున్నా, మీరు కాంగ్రెస్ పార్టీ నాయకులు, మీరు రేవంత్ రెడ్డి గారి దగ్గర నుంచి కింది స్థాయి సామాన్య కార్యకర్త, ఇది ఒకటే మాట, మమ్మల్ని ఓడగొట్టడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఓడగొట్టడానికి ప్రయత్నం చేయకపోతే గెలిపేయడానికి ప్రయత్నం చేస్తాయా ప్రతిపక్ష పార్టీలు? మరి కర్ణాటకలో లిక్కర్ స్కామ్ ఉన్నది, 100 కోట్ల ముడుపులు తీసుకొని ఆమ్ ఆద్మీ పార్టీ ఎక్కడ ఖర్చు చేసి సార్, గోవా ఖర్చు చేసి 2 సీట్లు గెలిచి మా కాంగ్రెస్ సీట్లు 8 ఓడగొట్టారు. పంజాబ్ లో ఆ పైసలు తీసుకొని ఖర్చు పెట్టి కాంగ్రెస్ అధికారం రాకుండా ఆమ్ ఆద్మీ పార్టీ అక్కడ అడ్డుకున్నది. నేను అనేది ఏంటంటే ప్రతిపక్ష పార్టీలు భారతీయ జనతా పార్టీ బీటములుగా ఉన్న వ్యక్తులను కొన్ని కాంగ్రెస్ పార్టీ నష్టం చేస్తా ఉన్నారు. కాబట్టి మీరు ఒక మాట వినండి సార్, మొదటగా నేను చెప్పేది ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ఆ మాట నుంచి బయటికి రండి దయచేసి. మిమ్మల్ని ఓడగొట్టడానికి ప్రయత్నం చేస్తారండి వాళ్ళు. మీరు పశ్చిమ బెంగాల్లో మీరు కాంగ్రెస్ పార్టీ మొత్తంగా చచ్చిపోయి అక్కడ తృణమూల్ కాంగ్రెస్ గెలిపేయలేదా? అది ఇది ఇట్లా కరెక్ట్ కాదు. మీరు ఎందుకో రేవంత్ రెడ్డి దగ్గర నుంచి మై పట్టుకుంటే మమ్మల్ని ఓడగొట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు. మిమ్మల్ని ఓడగొట్టడానికే బీజేపీ, బీఆర్ఎస్ ఖచ్చితంగా ప్రయత్నం చేస్తారు. మీరేమన్నా వాళ్ళు గెలిపేయడానికి ప్రయత్నం చేస్తారా? మీరు కూడా వాళ్ళని ఓడగొట్టడానికి ప్రయత్నం చేస్తారు కదా. కృష్ణమూర్తి గారు చెప్పండి, కాంగ్రెస్ పార్టీ పదే మమ్మల్ని ఓడగొట్టడానికి వాళ్ళు కలుస్తారు. ఇట్లాంటి మాటలు ఏ రకంగా చూడొచ్చు? కర్ణాటకలో జరిగింది కూడా మిగతా పక్షాలు కలిస్తేనే కదా బీజేపీ ఓడిపోయింది. పశ్చిమ బెంగాల్లో కాంగ్రెస్ పార్టీ 0 అయిపోయి 1 సీట్ కాకుండా ఓట్లన్నీ టీఎంసీకి ట్రాన్స్ఫర్ చేసి, సిపిఎం పార్టీ ఓట్లని టీఎంసీకి ట్రాన్స్ఫర్ చేసి అక్కడ టీఎంసీని గెలిపించి బీజేపీని ఓడించింది కదా. ఇది రాజకీయం కదా, ఎవరైనా ఒకరు ఓడగొట్టడానికి చేసేటువంటి ప్రయత్నం. దీనికి కాంగ్రెస్ పార్టీ పదే రేవంత్ రెడ్డి గారి దగ్గర నుంచి దక్షిణ ప్రాంతంలో ఉండే వార్డు కార్యకర్త దాకా ఇదే మాట మాట్లాడతారు. ఇది ఎట్లా కరెక్ట్ అండి? ఇది కృష్ణమూర్తి గారు చెప్పండి. చెప్పాలంటే 9 సంవత్సరాల కాలం పాటు ప్రజలందరికీ అర్థం కాలేదు భారతీయ జనతా పార్టీ ఏ విధంగా చేయాలంటే అర్థం కాదు. ఇప్పుడు అర్థమైంది కాబట్టి
ఎట్టి పరిస్థితిలో ఈ వాళ్ళ ఆటలు నడిచేటట్టు లేదని చెప్తా ఉన్నాం మేము. గతంలో 9 మీరే ఉన్నారు కౌశిక్ గారు, మీరే ఉన్నారు, ఇంకో పార్టీ లీడర్ లేరు మాట్లాడడానికి. కృష్ణమూర్తి గారు మాట్లాడిన తర్వాత మీ దగ్గరకు వస్తాను. కృష్ణమూర్తి గారు చెప్పండి. సార్, ఇప్పుడు రాజకీయ పార్టీలు అన్నప్పుడు ఎన్నికల సమయంలో ఒకరిని ఒకరు ఓడగొట్టుకోవాలని ఎత్తుపై ఎత్తులు వేయడం, వాటిని చిత్తులు చేసే పనులు చేయడం అనేది కాంగ్రెస్ పార్టీ, అంటే కాంగ్రెస్ పార్టీ కాదు, ఏ పార్టీ, ఏ రాజకీయ పార్టీ అయినా, కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ ఏదైనా సరే ప్రత్యర్థులను ఓడగొట్టడం. ఈవెన్ దిగ్గజాల లాంటి రాజకీయ పార్టీని పోటీ చేయడానికి స్వతంత్ర అభ్యర్థి అక్కడ పోటీ చేస్తే ఆయన కూడా ఈ పార్టీని ఓడగొట్టే ప్రయత్నం చేస్తాం. అంటే స్వతంత్ర అభ్యర్థి ఆయన, కానీ ఎవరి గెలుపుకు వాళ్ళు ప్రయత్నం చేయడము, ఎయిటు వ్యక్తులను, ఎయిటు పార్టీ అభ్యర్థులను కానీ అంటే తన అపోనెంట్ ఎవరైతే తనకు వ్యతిరేకులు ఉన్నారో, తనకు పోటీలు ఉన్నారో వాళ్ళని డిఫేమ్ చేయడానికి ఎవరి ఎత్తులు వాళ్ళకు ఉంటాయి. అందులో భాగంగా జరుగుతుంది. కానీ వీళ్ళని వాళ్ళు ఓడించారు, వాళ్ళని వీళ్ళు ఓడించారు అనేది చెప్పుకోవడానికి బాగానే ఉంటుంది, కరెక్టే. కానీ క్షేత్రస్థాయిలో మనం ఏం చేశాము, మన కృషి ఏంటిది, మనం ఏ రకంగా వ్యవహరించాము, ప్రజల నుంచి మనకు ఏ రకమైన స్పందన వచ్చింది, ప్రజల దృష్టిని మనం ఏ రకంగా ఆకర్షించాము, ప్రజల మనసును మనం ఏ రకంగా దోచుకున్నాము అనే విషయాన్ని ఇక్కడ మనం పరిగణలో తీసుకోవాల్సిన అవసరం ఉంది. రాజకీయ పార్టీలు ఖచ్చితంగా, రాజకీయ పార్టీలే కాదు, ఎన్నికలు కానీ పోటీ చేసినప్పుడు కానీ, ఈవెన్ ఉద్యోగ సంఘాల ఎన్నికల పోటీ చేసినప్పుడు అంతే ఉంటుంది. ఏదైనా సరే ఎన్నికల్లో ప్రత్యర్థి అభ్యర్థుల మీద దెబ్బతీయడానికి ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ వెళ్ళడాన్ని, అది ఎన్నికల వ్యూహం, ఎన్నికల స్టంట్. అదే మీరన్నట్టుగా ఉండొచ్చు, కొన్ని పార్టీలు కొన్ని రకాలుగా చేసి ఉంటారు, కాదని కాదు. అంటే ఇప్పుడు మీరు కాంగ్రెస్ పార్టీగా చేసేటువంటి వ్యవహారంలో కొంత మీలో మీకు పొసగడం లేదు, మీలో మీకు అనేకత ఉంది అనేది ఇక్కడ ఉన్నటువంటి, అంటే ఇక్కడ ఒక తెలంగాణనే కాదు ఈ విషయం, అంటే దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీలో ఈ రకంగా ఉన్నది. అంటే ఎవరికి తోచిన వాళ్ళు మాట్లాడతారు, ఎవరిది వాళ్ళకి చెప్తా ఉంటారు, ఎవరి అభిప్రాయం వాళ్ళకు ఉమ్మడి అభిప్రాయంగా లేదు అనేది. అంటే బీజేపీలో చేయడానికి కూడా కాంగ్రెస్ వాళ్ళు ప్రశ్నించే అవసరం. కానీ బీజేపీలో అంతర్గతంగా పోరాటాలు జరుగుతాయి. వాళ్ళు ఏమున్నా ఇంటర్నల్ స్టేజ్ మీద డిస్కషన్ చేస్తారు, ఓపెన్ పబ్లిక్ లో కాదు, ఓపెన్ డాక్యుమెంట్ గా ఉండరు వాళ్ళు. కాబట్టి దీన్ని కొంచెం మీరు సరి చేస్తే బాగుంటుందని ఇక్కడ చెప్పదలుచుకున్న విషయం కౌశిక్ గారు, ప్రసాద్ గారు. కౌశిక్ గారు, సరే ఈ అంశం ఇది ఒకటి, ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ బలంగా తయారు కావాలి, జనంలోకి పోవాలి, కొట్టాలి, ఎన్నికల్లో గెలవాలి. కాంగ్రెస్ పార్టీ కొత్త కాదు, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఎన్ని ఎన్నికలను చూసింది, ఎన్ని ఎన్నికల్లో ఓడిపోవచ్చు, ఎన్నికల్లో గెలవచ్చు, అది వేరే అంశం. కానీ కష్టపడి పని చేసినటువంటి కార్యకర్తకు కాంగ్రెస్ పార్టీలో అందరం ఉంటది, ఖచ్చితంగా పైకి తీసుకుపోతారు అనేటువంటి మాట, నమ్మకం సన్నగిలుతా ఉంది కాంగ్రెస్ పార్టీలో. ఎందుకంటే కర్ణాటకను చూసిన తర్వాత, కర్ణాటకలో డికే శివకుమార్ లాంటి నాయకుడు పెద్ద ఎత్తున కొట్లాడి కష్టపడి జైల్లోకి పోయి కేసులకు పోయి తన కులానికి సంబంధించిన ఓటు 5% ఓటు కేవలం డికే శివకుమార్ గారి కులం ఓట్ల మూలంగానే కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. కానీ డికే శివకుమార్ గారిని పక్కకు పెట్టి ఒక నాయకుడిని తెచ్చి ముఖ్యమంత్రి చేసినా సరే, అది కాంగ్రెస్ పార్టీ ఇంటర్నల్ గా జరిగినటువంటి అంశం, దాని మీద ఎవరికి అభిప్రాయం లేదు, మీరు కామెంట్ చేయడానికి లేదు. కానీ రేపు తెలంగాణలో రేవంత్ రెడ్డి గారు కొట్లాడి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెస్తే మరి జానారెడ్డి గారి లాంటి నాయకులు ఎవరో వచ్చి ముఖ్యమంత్రి అయ్యేటువంటి అవకాశాలు లేవా? మరి కార్యకర్తలకు ఆత్మస్థైర్యం ఏ రకంగా ఉంటుంది, కొట్లాడితే మా నాయకుడే ముఖ్యమంత్రి అవుతాడు అనేటువంటి నమ్మకం కాంగ్రెస్ పార్టీలో సన్నగిలింది అనేది కర్ణాటక ఎన్నికలు చెప్తా ఉన్నాయి. ఇది అన్ని రాష్ట్రాల మీద ప్రభావం చూపుతా. కర్ణాటక ఎన్నికలే కాదు, గతంలో మధ్యప్రదేశ్ లో అట్టనే జరిగింది, తర్వాత మన రాజస్థాన్ లో అట్టనే జరిగింది. ఇట్లా అనేక సందర్భాలలో ఇలాంటి సంఘటనలు జరిగింది. అంటే కార్యకర్తలు నాతో మాట్లాడిన మాటలు నేను మీతో చెప్తా ఉన్నాను డిస్కషన్ లోకి వచ్చినటువంటి సందర్భంలో. దీన్ని కాంగ్రెస్ పార్టీ అధిగమించాలి కదా, అధిగమించి కొట్లాడితే కాంగ్రెస్ పార్టీలో నాయకులం అవుతాం, గెలుస్తాం అనేటువంటి మాటలోకి రావాలి. కానీ ఆ రకంగా కాకుండా వెనుకెవరో చక్రం తిప్పుతారు కాంగ్రెస్ పార్టీలో అనేటువంటి భావన నాయకులు కార్యకర్తలు బలంగా ఉంది. దీన్ని ఎట్లా బయటపడతారు కౌశిక్ గారు? ఒకప్పటి కాంగ్రెస్ పార్టీ వేరు, ఇప్పటి కాంగ్రెస్ పార్టీ వేరు. కర్ణాటక రాష్ట్రంలో సిద్ధరామయ్య గారికి మెజార్టీ ఎమ్మెల్యేలు 100 మంది ఎమ్మెల్యేలు సిద్ధరామయ్య గారు ముఖ్యమంత్రి కావాలని కోరుకోవడం జరిగింది. వారి నిర్ణయం ప్రకారమే కాంగ్రెస్ పార్టీ అక్కడ నిర్ణయించుకున్నది. 40% ప్రజలు సిద్ధరామయ్య గారు ముఖ్యమంత్రి ఉండాలని కోరుకోవడం జరిగింది. మీరు ఇలాగని అన్నారు, నరేంద్ర మోడీ గారికి పాపులారిటీ ఎక్కువ రాహుల్ గాంధీ గారి కన్నా అని. అంటే ఏ ప్రాతిపదికన అన్నారు? మీరు సర్వేల ప్రకారం అనడం జరిగింది.
అక్కడ కూడా సిద్ధరామయ్య గారికి ఓటింగ్ పెడితే 40% ప్రజలు సిద్ధరామయ్య గారిని కోరుకున్నారు. అదే ఇప్పుడున్నటువంటి బొమ్మయ్య గారిని వారికి 15% వచ్చింది. అదేవిధంగా డికే శివకుమార్ గారికి 10% వచ్చింది. అదేవిధంగా ఎమ్మెల్యేలు మెజార్టీ ఎమ్మెల్యేలు 100 మంది సిద్ధరామయ్య గారు ముఖ్యమంత్రి కావాలని కోరుకున్నారు కాబట్టి సిద్ధరామయ్య గారు ముఖ్యమంత్రి చేసింది. విధంగా మీరు చూడండి సార్, సిద్ధరామయ్య గారు సిఎల్పి నేతగా ఉన్నారు, డికే శివకుమార్ గారు పిసిసి ప్రెసిడెంట్ ఉన్నారు. ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో కూడా రేవంత్ రెడ్డి గారు పిసిసి ప్రెసిడెంట్ గా ఉన్నారు, బట్టి విక్రమార్క గారు సిఎల్పి నేతగా ఉన్నారు. వారి ఇద్దరు బలమైనటువంటి అంటే కీలకమైన పోస్టులలో ఉన్నప్పుడు ఆనాడు గెలిచినటువంటి పరిస్థితులను బట్టి ఎమ్మెల్యేలు ఏ డిసిషన్ చేసుకుంటే ఆ డిసిషన్ దాని ప్రకారమే కాంగ్రెస్ పార్టీ ఫాలో అవుతుంది. అదే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో వాస్తవం చెప్పాలంటే రేవంత్ రెడ్డి గారికి ఉన్న పాపులారిటీ చాలా ప్రధానంగా కాంగ్రెస్ పార్టీకి పనికొస్తా ఉంది. అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షుడు అయిన తర్వాత కాంగ్రెస్ పార్టీకి జవసత్వాలు వచ్చిన మాట వాస్తవం. కాబట్టి కష్టపడి పనిచేసిన వాళ్ళు కాంగ్రెస్ పార్టీ ఫ్యూచర్ ఉంటుంది. రేవంత్ రెడ్డి గారు పిసిసి చేసినట్టేనే అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. జనాలు ఏదైతే కోరుకుంటారో అదే కాంగ్రెస్ పార్టీ చేసింది. రేపు కూడా జనాలు ఏది కోరుకుంటే అది కాంగ్రెస్ పార్టీ చేస్తుంది, కార్యకర్తలు ఏది కోరుకుంటే అది చేస్తుంది, ఎమ్మెల్యేలు ఏది కోరుకుంటే అది కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. కాబట్టి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అయిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ చాలా బలంగా ముందుకు పోతా ఉంది. టీఆర్ఎస్ పార్టీ మీద, కేసీఆర్ గారి మీద నిత్యం అనిత్యం పోరాటం చేస్తుంది రేవంత్ రెడ్డి గారు. కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి మీద టీఆర్ఎస్ పార్టీ 133 కేసులు పెట్టింది. రేవంత్ రెడ్డి గారు జైలు పోయినటువంటి పరిస్థితి. కాబట్టి ఖచ్చితంగా ఎమ్మెల్యేలు ఏదైతే కోరుకుంటారో, కార్యకర్తలు ఏదైతే కోరుకుంటారో సమాధానం చెప్పండి. ఈ చర్చను ఒకటే ప్రశ్న కౌశిక్ గారు, ఒకటే ప్రశ్న. ఈ ప్రశ్న ఏంటంటే, మీరు చెప్పింది 100% నిజం, నేను అంగీకరిస్తా. రేవంత్ రెడ్డి గారు కొట్లాడుతున్నారు, కాంగ్రెస్ పార్టీకి జవసత్వాలు వచ్చినాయి, కేసులు ఎదుర్కొంటున్నారు. రేపు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మళ్ళీ కర్ణాటకలో వచ్చినటువంటి రిజల్ట్ ఇక్కడ రాదని గ్యారెంటీ ఇవ్వగలుగుతారా మీరు? అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కాదు. మీరు చెప్పిన మాట ద్వారానే కాంగ్రెస్ జవసత్వాలు వచ్చినాయి. డికే శివకుమార్ మీదనే కేసులు ఉన్నాయి. డికే శివకుమారే జనంలో పోయిండు, డికే శివకుమారే కాంగ్రెస్ పార్టీని బతికించిండు కర్ణాటకలో. కానీ ఏమి చేయకుండా ఎన్నికల్లో దాదాపు 4 సంవత్సరాల పాటు కేవలం అంటే ఆహ్లాదానికి మాత్రమే పరిమితం అయిపోయి ఉన్న సిద్ధిరామయ్య గారు ముఖ్యమైనది. సిద్ధరామయ్య గారు మాజీ ముఖ్యమంత్రి, వారు సిఎల్పి నేతగా ఉన్నారు. కర్ణాటక రాష్ట్రంలో పాపులారిటీ ఉన్న నాయకుడు సార్, మీరు చెక్ చేసుకోండి. అయిందా ఓట్లు మొత్తం ఈ రోజు కాంగ్రెస్ పార్టీ పడ్డాయి. మీరు అర్థం చేసుకోండి. వాస్తవం చెప్పాలంటే ఓట్లు కావచ్చు, ఓబీసీ ఓట్లు కావచ్చు, ఎస్సీ ఓట్లన్నీ కూడా సిద్ధరామయ్య గారు పుణ్యాన కాంగ్రెస్ పార్టీకి వచ్చినాయి. కదా సిద్ధరామయ్య గారికి పాపులారిటీ లేదని వాస్తవం. కౌశిక్ గారు, ఒక మాట వినండి, ఒక మాట నేను అడుగుతాను. నేను మిమ్మల్ని కార్నర్ చేయడానికి మాట్లాడట్లేదు. నేను మీ మీద ఉండబడేటువంటి సానుకూలమైనటువంటి దృక్పథంతో మాట్లాడుతా ఉన్నా. మీరు చెప్పండి, కర్ణాటకలో ఎమ్మెల్యేలకు బహిరంగ ఓటింగ్ పెట్టినరా? సిఎల్పి మీటింగ్ పెట్టి చేడెత్తమన్నారా? అనలే. రహస్య ఓటింగ్ అన్నారు. పోనీ ఎన్ని ఓట్లు ఎవరికి వచ్చినాయో చెప్పిరా? చెప్పలే. అందులో కూడా సార్ రహస్య ఓటింగ్ పెట్టిరు. 40 శివకుమార్కి వచ్చినాయి, 30 సిద్ధరామయ్యకి వచ్చినాయి, లేకపోతే ఇంత చెప్పిరా? చెప్పలే. సరే కృష్ణమూర్తి గారు చెప్పండి, మీరు దీని మీద స్పందించండి. అంటే ప్రసాద్ గారు, సిఎల్పి సమావేశం నిర్వహించడం జరిగింది కర్ణాటక. అక్కడ అందరూ అక్కడ మీరు అన్నట్టుగా ఓటింగ్ పెట్టారు. కాంగ్రెస్ పార్టీ పట్టం కట్టే పరిస్థితి. మనకు సమయం ఉంది కౌశిక్ గారు. కృష్ణమూర్తి గారు మాట్లాడక మీకు అవకాశం ఇస్తా. ఇక సమయం ఉంది, మాట్లాడుకుందాం. కృష్ణమూర్తి గారు సార్ ఇప్పుడు మీరు అన్నట్టుగా ఇక్కడ ఓటింగ్ పెట్టలేదు, రైజింగ్ చేయలేదు. కానీ సిఎల్పి సమావేశంలో ప్రజలతో ఎన్నుకోబడ్డటువంటి పార్టీ ఎమ్మెల్యేలు అందరూ కూడా ఏకవాక్య తీర్మానం చేసి పంపించారు. అది ఏకగ్రీవంగా చేసినటువంటి తీర్మానం. అంటే ఏకగ్రీవంగా చేసినటువంటి తీర్మానం ఏంటంటే, కాంగ్రెస్ హైకమాండ్ అధిష్టానం ఎవరిని ఎమ్మెల్యే ముఖ్యమంత్రిగా నియమిస్తే, ఎవరిని ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటిస్తే వారికి మనం మద్దతు ఇస్తామని. దాంట్లో ఏ ఒక్క ఎమ్మెల్యే కూడా కాదు ఫలానా వాళ్ళ మనం ప్రపోజ్ చేద్దాము, లేకపోతే 1, 2, 3, 4 ప్రియారిటీ బేస్ తో ఇద్దాము అని ఎక్కడ వాళ్ళు ఏం చెప్పలేదు. ఒకటే ఎంతసేపు 15 నిమిషాలలో సమావేశం మూసింది మనకు ఉన్నటువంటి సమాచారం ప్రకారంగా. అంటే లోపలికి వెళ్ళి సంతకాలు పెట్టడము అవన్నీ వేరు విషయం, ప్రాసెస్ ఉంటుంది. కానీ ఏదైతే ఎజెండా చర్చకు వచ్చిందో
ఆ ఎజెండా చర్చ ఓన్లీ 15 నిమిషాలలో ముగిసింది అన్నప్పుడు వాళ్ళు ఏకవేక తీర్మానం చేశారు. అది ఏం చేశారు? కాంగ్రెస్ అధిష్టానం ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయానికి మేమందరం కట్టుబడి ఉంటామని చెప్పారు. చర్చలు, అభిప్రాయ సేకరణ అంటే కాంగ్రెస్ అధిష్టానంతో పాటు ప్రజల అభిప్రాయము మరియు ఎమ్మెల్యేలు ఇండివిజువల్ గా మాట్లాడిన తర్వాత కాంగ్రెస్ కేంద్ర నాయకత్వము ఎమ్మెల్యేతో ఇండివిజువల్ గా మాట్లాడిన తర్వాత సిద్ధరామయ్యను అభిప్రాయ చాలా మంది సిద్ధమైపోయి చెప్పింది అని చెప్పి కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. అది 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 అంతే. అంటే ఇక్కడ ఉన్నటువంటిది ఏంటంటే శివకుమార్ మీరు అన్నట్టుగా ఆయన కాంగ్రెస్ పార్టీని అధికారంగా ఆయన శక్తివంచన లేకుండా కృషి చేశారు. ఒక కన్నడనే కాదు, దేశవ్యాప్తంగా ఈ మధ్య కాలంలో కాంగ్రెస్ పార్టీ ఎన్నో సంక్షోభం ఎన్నో ఇక్కట్లను గురైంది. ఆ సమయంలో కాంగ్రెస్ పార్టీకి ఆయన అండగా నిలిచారు. అనేక సందర్భాల్లో ఆయన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అంటే ప్రభుత్వాలను కూర్చేందుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది అన్న అభిప్రాయం కాంగ్రెస్ లో వెళ్ళినప్పుడల్లా వాళ్ళు ఎమ్మెల్యేల శిబిరాలను ఏర్పాటు చేశారు. ఆ ఎమ్మెల్యేల శిబిరాలకు కూడా వ్యూహకర్తగా వ్యవహరించి ఎమ్మెల్యేలతో కొంత సానుకూలంగా వ్యవహరించి ప్రయత్నం అంటే ఇక్కడ డీకే శివకుమార్ సేవలను వచ్చే అంటే 2024 జరిగినటువంటి లోక్సభ ఎన్నికల్లో వినియోగించుకోవాలి. అంటే ఆయన కేవలం దేశవ్యాప్తంగా వినియోగించుకొని కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకోవాలనే ఒకే ఒక లక్ష్యంతో మీరు అన్నట్టుగా డీకే శివకుమార్ కాంగ్రెస్ పార్టీ ఏమాత్రం నిర్లక్ష్యం చేయలేదు. ఆయనకిచ్చేటువంటి ప్రాధాన్యతను ఆయన ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. ఇక్కడ మనం అంటే నాకున్న అభిప్రాయం ప్రసాద్ గారు. ఓకే శివకుమార్ చరణ్ గారు మీరు చెప్పండి, మీరు ఏదో మాట్లాడుతున్నారు ఇందాక చెప్పండి. కాంగ్రెస్ పార్టీ 3 మందితో కమిటీ వేసింది. సుశీల్ కుమార్ షిండే గారు, జితేందర్ సింగ్ గారు, అదే బబారియా గారు. ఈ 3 మంది 130 మంది ఎమ్మెల్యేలతోటి విడివిడిగా సమావేశమై వారి ఒపీనియన్ తీసుకొని తర్వాత సిఎల్పి సమావేశం. సార్ లోపలి జరిగే విషయాలు అన్ని కూడా బయట చెప్పరు. లోపలి అన్ని బయట చెప్పారు. ఐక్యం ఏంటంటే సార్ లోపలి అన్ని చెప్పారు. వాస్తవం చెప్పాలి అందరూ ఒక మాట, మనకు సమయం లేదు. కర్ణాటకది వదిలేద్దాం. కర్ణాటక సరే అక్కడ అభిప్రాయ సేకరణ చేసేది కర్ణాటక వదిలేద్దాం. శివకుమార్, మీరు తెలంగాణలో రేపు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోయేటువంటి అవకాశాలు ఉన్నాయా? తెలంగాణలో ఎవరు కష్టపడుతూ ఉన్నారు? కాంగ్రెస్ పార్టీ అధిష్టానం తెలంగాణలో కూడా కర్ణాటక సీన్ రిపీట్ చేసే అవకాశాలు ఉన్నాయి. దీనిపైన మాట్లాడి తెలంగాణ గురించి మాట్లాడి కర్ణాటక పక్క పెడతాం. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారు కష్టపడతా ఉన్నాడు. అందరికి తెలుసు, జగమెరిగిన సత్యం. తెలంగాణ రాష్ట్రంలో పిసిసి అధ్యక్షులు చేసినప్పుడే రకరకాల ఒపీనియన్ తీసుకొని రేవంత్ రెడ్డి గారిని పిసిసి చేసిన మాట వాస్తవం. మెజార్టీ 90% జిల్లా అధ్యక్షులు, పిసిసి కార్యవర్గం, సీనియర్ నాయకులంతా కూడా రేవంత్ రెడ్డి గారి నాయకత్వం ఒప్పుకొని రేవంత్ రెడ్డి గారిని పిసిసి చేశారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని బలంగా నడిపిస్తుంది రేవంత్ రెడ్డి గారు. ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం రాబోతా ఉంది. రేవంత్ రెడ్డి గారు సీఎం కాబోతా ఉన్నారు. ఖచ్చితంగా కర్ణాటక రాష్ట్రానికి తెలంగాణ రాష్ట్రానికి వేరియేషన్ ఏంటి సార్ అంటే, కర్ణాటక రాష్ట్రంలో మీరు సిద్ధరామయ్య గారు మాజీ ముఖ్యమంత్రి, సిద్ధరామయ్య గారు సిఎల్పి నేతగా ఉన్నారు. అక్కడ చాలా బలంగా కాంగ్రెస్ పార్టీ దాదాపు 80 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు సిఎల్పి నేతగా 80 స్థానాల్లో 88 మంది ఎమ్మెల్యేలకు ఆయన సిఎల్పి నాయకుడు ఉన్నాడు. అదేవిధంగా సిద్ధరామయ్య గారికి ఉన్న పాపులారిటీ వేరు, ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి వేరు. ఇక్కడ రేవంత్ రెడ్డి గారు అన్ని తానే ముందుకు పోతున్నాడు కాబట్టి ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారే తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాబోతా ఉన్నాడు. దీనిలో ఎలాంటి అభ్యంతరం లేదు. అదేవిధంగా ఎవరు కష్టపడితే వాళ్ళకి ఫలితం దక్కాలనేదే స్పష్టంగా ఎవరైనా అనుకుంటారు. కానీ కర్ణాటకలో కొంత భిన్నమైనటువంటి పరిస్థితి, తెలంగాణలో భిన్నమైనటువంటి పరిస్థితి ఉంది. తెలంగాణలో కూడా అనేక మంది సీనియర్లు అడ్డుపడతా ఉన్నా రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని ముందుకు తీసుకుపోవడానికి అనేక రకాల ప్రయత్నాలు అయితే చేస్తా ఉన్నారు. మరి ప్రయత్నాలు ఏ రకంగా ఉంటాయి, ఎన్నికల ఫలితాలు ఎలా వస్తాయి, ఫలితాల తర్వాత కూడా కాంగ్రెస్ అధిష్టానం ఏ రకమైనటువంటి నిర్ణయం తీసుకుంటారనేది చాలా దూరం ఉన్నటువంటి అంశం. వాటిని చర్చించాల్సిందే. కానీ ప్రయత్నం అంతా కూడా ఢిల్లీకి వదిలిపెట్టాల్సిందే. కాబట్టి ఢిల్లీ నిర్ణయం ఎట్లుంటుందో చూద్దాం. ఇది ఈ రోజు ఏది నిజం కార్యక్రమం. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి చరణ్ కౌశిక్ గారికి అట్లాగే కృష్ణమూర్తి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. తిరిగి రేపటి ఏది నిజం కార్యక్రమం మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.